అనగా క్రైస్తవ రాజ్యాన్ని స్థాపించడానికి యేసయ్య రాబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఎందుకు రాబోతున్నాడు? ఈ ప్రజలు ఆయన ప్రజలు. ఎందుకు రాబోతున్నాడు? ఈ ప్రజలు నరకబడికి పోతున్నారు. ఎందుకు రాబోతున్నాడు? ఆయన ప్రజలను ఆయన రక్షించుకోవాలి కనుక. రక్షించడానికేమో మానవుడిగా అవతరించి యజ్ఞములు గావించబడి, మహాయజ్ఞములు గావించబడి, వేదానుసారముగా ఎదుర్వేద, సమవేద, అధర్వవేద, ఋగ్వేద, కుల పురాణములు, ఇతిహాసములు, పార్సీ వేద, గ్రీసు వేద, మహమ్మద్ వేద, ఇలాగే చైనా వేద, సమస్త వేదములలో ఉన్న అటువంటి వేదానుసారమైనటువంటి యేసు మహత్తరమైనటువంటి యజ్ఞములు గావించి, ఆయన యజ్ఞములు భద్రమై, ఆయన రక్తము చేత మానవ పాప సంహారములు గావించి రక్షించడానికి ఎత్తబడినటువంటి వాడై, యజ్ఞేశ్వరుడై మృత్యువుని జయించి ఇప్పుడు పరమకు వెళ్ళి మానవత కొరకు కావలసినటువంటి సదుపాయములు సిద్ధపరుస్తూ, అంత మాత్రమే కాకుండా ఎవరి కొరకు తాను భూతులను అవతరించి సేవలు చేసి రక్తములు చిందించి యజ్ఞహోత్రుడై లేక యజ్ఞేశ్వరుడై యజ్ఞములు గావించాడు, వేదములను నెరవేర్చాడు. ఆ యజ్ఞేశ్వరుడు భూతములు తన క్రైస్తవ సామ్రాజ్యమును లేక క్రీస్తు సామ్రాజ్యమును లేక సమాధాన సామ్రాజ్యమును స్థాపించడానికి ఆయన రాబోతున్నాడు. ఈ రాత్రి మీతో పాటు దేవుని ఆశీర్వాదంలో పొందడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి అవకాశం కొరకు మరొకసారి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చెప్పేటువంటి మాటలన్నీ కూడా మీకు తెలిసినవే. మనం అనేక పర్యాయములు పవిత్ర గ్రంథం పారాయణము గావించినప్పుడు, భక్తాగ్రేసరుడు బోధించినప్పుడు, అప్పుడప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి వారు తెలుసుకుంటూ వచ్చినటువంటి లేఖన భాగములనే మెలామని మీకు జ్ఞప్తి చేయాలని ఆశిస్తూ నేను నిలిచి ఉన్నాను. దేవుడు ఆ విధంగా నాకు కాదు మీకు, మీకు కాదు నాకు, అందరికి కూడా తన కార్యక్రమాన్ని తన ఆశీర్వాదాన్ని అందించాలని ఆశిస్తున్నాం. ఒక లేఖన భాగమును చదువుకున్నాము. పవిత్ర గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాము. నాయన, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, ఆ రాజ్యమునికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికే గాక మరి ఎవ్వరికి చెందదు. చాలని చాలు. చక్కని లేఖన భాగాన్ని చదువుతున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. మహిమాన్విత మహోన్నత ఉర్దులోకవాస యేసు మహాదేవ, ఇదిగో మీ లేఖనములు మేము చదువుకున్నాం. లేఖనములు మేము ఎరుగునైతే, లేఖన సారాంశం మేము ఎరుగునైతే, పరంబరుండి భూతలమును కరగి నీవు నీ భక్తాగ్రేసరులకు వెలుగుపరిచిన రూపంగా స్వప్రదర్శన స్వరము ద్వారా ప్రత్యక్షపరిచి మీ భక్తులతో మాట్లాడినటువంటి రూపంగా ప్రభు వారు మాకు ప్రత్యక్షపరిచినటువంటి లేఖన భాగములను ఈ సమయమున మేము పాదంబుల వద్ద ఉండి నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం కనుక నాయన లేఖలో ఉండి నాతో మాట్లాడండి, ఈ చుట్టూన్నటువంటి మా పిల్లలందరితో మాట్లాడండి, ఈ శబ్దములు వింటున్న వీణులతో మాట్లాడండి, మమ్మల్ని నిత్యముగా ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. యేసయ్య నామంలో అడుగుచు ఉన్నాం తండ్రి, ఆమేన్. దైవ ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగాన్ని మరొకసారి జ్ఞప్తి చేస్తున్నాము. చూడండి. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును. చాలండి. భూతల రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అంటాడు. భూలోకంలో ఎందరో రాజులు వచ్చారు. ఆ రాజులు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ వచ్చారు.
మానవ భరణ యుగం, మానవుణ్ణి పాలించే యుగం అంత్యములో దేవభరణ యుగం రాబోతుంది. అంటే పరమున్నటువంటి దేవుడే భూమికి దించి మానవతను పరిపాలన చేయబోతున్నాడు. దానిని ఇప్పుడు మనం చదువుకున్న అటువంటి లేఖన భాగం. ఇది దేవుడు ఒక స్వప్న దర్శనం ద్వారా బాబిలోను దేశంలో ఉన్నటువంటి నెబుకద్నెజరు చక్రవర్తికి బయలుపరిచేటువంటి భవిష్యత్ కాలజ్ఞాన సత్యం, భవిష్యత్ రాజకీయ సత్యం, భవిష్యత్తు మానవుని యొక్క రాజరికమైనటువంటి పాలనా దక్షత సత్యమే. కొంచెం మనం మీద భాగవతకు వెళ్ళి చెప్పుకోగలిగితే, క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరాలకు పూర్వం ప్రపంచ చక్రవర్తిగా నెబుకద్నెజరు చక్రవర్తిని బాబిలోను చక్రవర్తి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రపంచ చక్రవర్తి. ఆయన ప్రపంచ చక్రవర్తి కావడానికి ప్రత్యేక కారణములు ఉన్నాయి. ఆ కారణంలో ఒక కారణం, కేవలం దేవుడే తన్ను ఎన్నుకున్నాడు. నెబుకద్నెజరు అనబడినటువంటి చక్రవర్తిని భూతల ప్రపంచాల తన ప్రజలను పాలించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. ప్రపంచంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞాన జాతి, పరజ్ఞాన జాతి, దివ్య జ్ఞాన జాతి, వృద్ధలోక జ్ఞాన జాతి అయినటువంటి వారిని కూడా పాలించేటువంటి అధికారాన్ని దేవుడు నెబుకద్నెజరు చక్రవర్తికి అప్పగించాడు. ఆ ప్రత్యేకమైన జాతే అబ్రహాముల నుండి వచ్చిన, ఇస్సాకుల నుండి వచ్చిన, యాకోబుల నుండి వచ్చిన 12 గోత్రీకులైనటువంటి ప్రజానీకం. భూతలంలో వారికి మించినటువంటి జ్ఞానం కలిగిన వారు లేరు, వారికి మించినటువంటి పరజ్ఞానం కలిగిన వారు లేరు, వారికి మించినటువంటి భూతల రాజ్యాంగ జ్ఞానం కలిగినటువంటి వారు లేరు. ఏ జ్ఞానము కూడా వారికి మించినటువంటి వారు భూతలంలో ఎవరు లేరు. ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానంలో నిలబడినటువంటి వారు ఎందరూ ఉన్నప్పటికీ వారందరికంటే మించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారిని ఇజ్రాయేలు అనేటువంటి యాకోబు సంతానం. ప్రపంచంలో ఎవరైనా జ్ఞానం కలిగిన వాడు ఉన్నాడు, అతను ఒక ర్యాకెట్ కనిపెట్టాడు అని చెప్పి ఆ ర్యాకెట్ కనిపెట్టడానికి యూదుడు అనుమతించి ఇశ్రాయేలు అనుమతించినటువంటి సహకారం లేకుండా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవడు కూడా ఏ యంత్రాన్ని కనిపెట్టలేదు. అది అమెరికా కావచ్చు, యూరప్ కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఆఖరికి మన ఇండియా కావచ్చు. ప్రపంచ అగ్ర రాజ్యాలు అనబడినటువంటి రాజ్యాల్లో ఉన్నటువంటి అభివృద్ధినటువంటి జ్ఞాన సంపత్తి కలిగినటువంటి వారు కనిపెట్టినటువంటి యంత్రాలు, ఈ గుండు సూది దగ్గర నుండి చంద్రబంధం నిర్వహించినటువంటి ర్యాకెట్ వరకు కనిపెట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వారు యూతులు అనగా జ్ఞానం కలిగినటువంటి ప్రజ్ఞాన ప్రబోధకులైనటువంటి యూతులు మాత్రమే. వారు సహాయ సహకారం లేకుండా ఎవరూ కనిపెట్టలేదు. అంతటి మహత్తరమైనటువంటి పరజ్ఞాన సంపన్నత కలిగినటువంటి వారైనటువంటి యూతులు కూడా నెబుకద్నెజరు చేతికి అప్పగించబడ్డారు. దేవుడు ఇర్మియా అనబడినటువంటి ఒక ప్రవక్తతో చెప్పాడు, ఇర్మియా నీవు వెళ్ళి నా ప్రజలతో చెప్పు, ఒకవేళ వాళ్ళు నెబుకద్నెజరు పాలనలో ఉండనంటారేమో, దావీదు వలె సొలొమోను వలె ఏకఛత్రాధిపత్యం చేయాలనుకుంటారేమో. అలాగే కాదు, దావీదు కాలమైపోయింది, సొలొమోను కాలమైపోయినది, రెహబాము కాలమైపోయినది, ఇలాగ నేను వారికి ఇచ్చినటువంటి తైనటువంటి కాలమైపోయినది. ఇప్పటికి 22 రాజులు యూదా వంశంలో దావీదు నుండి వచ్చినటువంటి వారు పరిపాలన చేశాడు కనుక వాళ్ళ కాలం యొక్క రాజరికం ముగించబడింది. ఇప్పుడు వీరందరూ కూడా నెబుకద్నెజరు చక్రవర్తి చేతికి అప్పగిస్తున్నాను, అతని పాలనలో ఉండాలి కొంతకాలం అన్నాడు. అతని పాలనను నిరసించువారు, అతని పాలనను ధిక్కరించువారు, అతని పాలనను దూరమయ్యేవారు, అతని పాలనను ఎదిరించేటువంటి వారు, ఎదిరించి ఏదైనా దిగించేటువంటి వారు ఉంటే తప్పనిసరిగా వారి మీదకి తెగుళ్ళు వస్తాయని చెప్పు అన్నాడు. తెగులే కాదు కరవులు వస్తాయని చెప్పు అన్నాడు. కరవే కాదు ఖడ్గములు వస్తాయని చెప్పు అన్నాడు.
నెబుకద్నెజరు చక్రవర్తికి లోబడకపోతే తెగుళ్ళు, కరువులు, ఖడ్గాలు వస్తాయి, వారు ఇక్కడే నాశనమైపోతారని చెప్పు అన్నాడు. తప్పనిసరిగా వారు శక్తివంతులు కావాలంటే, కొంతకాలం వసించాలంటే, ఆ తర్వాత వసించాలంటే వారు నెబుకద్నెజరు యొక్క పరిపాలనలో, నెబుకద్నెజరు యొక్క పాలనలోనే ఉండాలని చెప్పు అన్నాడు. ఇర్మియా అనేటువంటి మహాప్రవక్త ఆ విధంగానే చెప్పాడు. అలాగే ఇశ్రాయేలు వారు కూడా దేవుని మాటకు లోబడి అట్లాగే నెబుకద్నెజరు చక్రవర్తి యొక్క పాలనలో ఉండిపోవటం జరిగింది. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కాలమునందు నెబుకద్నెజరు చక్రవర్తి దేవుని ఆజ్ఞ మేరకు, దేవుని ప్రణాళిక మేరకు, దేవుని సంకల్పం మేరకు దేవుడు తన ప్రవక్తలకు బయలుపెట్టాడు. ఇర్మియా, యోసియా ఇలా కొంతమంది ప్రవక్తలకు బయలుపెట్టేటువంటి బయలుపాటిని అనుసరించి తాను వచ్చి ప్రపంచమంతా తన కైవసం చేసుకోవడం మాత్రమే కాకుండా ప్రపంచ జ్ఞానుడు అనబడినటువంటి ఇశ్రాయేలు యూదులైనటువంటి వారిని కైవసం చేసుకుని తన దేశంలో తోడుకోవడం జరిగింది. తాను వృద్ధాప్యంకి వచ్చాడు. కొంతకాలం జరిగిపోయినది, వృద్ధాప్యంకి వచ్చారు. తనకు ఒక చింతన ఏర్పడింది. నేను వృద్ధాప్యంకి వచ్చాను కదా, నా తర్వాత దేవుడు నాకు అప్పగించిన ఈ అఖిలాండ సామ్రాజ్యం ఎవరి చేదిక్కునో కదా, ఎవరు పాలించునో కదా, ఈ ప్రజల్ని ఎలా పాలిస్తారు? ఏ కక్కసత్వంతో, కఠోరత్వంతో, కృతంత తత్వంతో, పాషాణ హృదయని పరమాణులు దూసి చిరచ్ఛేదనలు గావించేటువంటి వారుగా పాలిస్తారా? ఇలాంటి అద్భుతమైనటువంటి పాలనా దక్షత కింద ఉండాలని చెప్పి దేవుడు తన ప్రజలకు కూడా ఆనందించే ఆ విధంగా వచ్చాడు. అఖిలాండ సామ్రాజ్యం దీనేసినటువంటి నెబుకద్నెజరు చక్రవర్తి వృద్ధాప్యంకి వచ్చినటువంటి వాడై, నా తర్వాత ఈ సామ్రాజ్యం ఎవరు చేజిక్కునో, ఎవరు ఎలా పాలిస్తారో అని చెప్పి చింతనుందాడు, సంతాపడ్డాడు. తన ఆలోచన, తన చింతనను గ్రహించినటువంటి, విన్నటువంటి, సూచినటువంటి హృదయ విదారకములను, హృదయ కుహరాల లోపల అట్టడుగున దాచిపెట్టబడింది. అది కూడా చేతగా చూడగలిగిన వాడు, వినగలిగిన వాడు, చేయగలిగిన వాడు అంటే ఆయన వృద్ధలోకం నుండి ఆ విషయాన్ని గమనించాడు. యెహోవా దేవుడు చూశాడు. చూసిన తర్వాత అతని ఆశయానికి ఆయన కొంచెంగా ఆశించాడు. కానీ ఈ మానవత అనబడినటువంటి వారు, ఇశ్రాయేలు అనబడినటువంటి వారు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం అనబడినటువంటి వారి యొక్క పాలనా దక్షత, నెబుకద్నెజరు చక్రవర్తి తర్వాత ఏ చక్రవర్తులు వస్తారు, ఏ రాజులు వస్తారు, ఏ ప్రజానీకము పరిపాలన చేస్తారు, ఈ విషయాలు బహుతేటగా దేవుడు స్వప్న దర్శన రూపంలో నెబుకద్నెజరుకు చూపించాడు. తన చింతను విడనాడనే, తన చింతన విడనాడు మాత్రమే కాదు, భవిష్యత్ కాలజ్ఞానం, మానవ కాలజ్ఞానం తెలుసుకున్నాడు. దేవుడు తనకు స్వప్న దర్శనాన్ని ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి వాడు కదా. అతడు అన్యుడైనప్పటికీ దేవుడు అన్నాడు, నా సేవకుడైన నెబుకద్నెజరు, అతడు నా సేవకుడు. ఎలా సేవకుడు? తన ప్రజల వంటి ప్రపంచాన్ని పాలించేవాడు, తాను మెచ్చుకుని తనకి ఇష్టలుగా వసించేటువంటి ఇశ్రాయేలు జాతిని పాలించేవాడు. కనుక నాకు ఇష్టమైనటువంటి వాడు నా సేవకుడు అన్నాడు. అలాగా పిలిచి అప్పగించేటువంటి రాజ్యాన్ని పాలించబోతున్నప్పుడు ఇలాగ దుఃఖితుడు కాగా దేవుడు కూడా ఆ బిడ్డకు భవిష్యత్ జ్ఞానమును బయలుపరచడానికి ఒక స్వప్న దర్శనం చూపించాడు. ఆ స్వప్న దర్శనంలో పంచలోహాలు కలిగిన ప్రతిమను చూపించాడు. 5 విధములైన లోహములు కలిగిన ప్రతిమ. ఈ 5 విధములైన లోహములు అనబడిన ఈ ప్రతిమే రాబోతున్నటువంటి రాజరికాలు, రాజ్యాంగాలు, రాజ పరిపాలన దక్షతలు, రాజులు, చక్రవర్తులు, ప్రజలు 5 విధములైన రూపంలో దేవుడు చూపించాడు. మొదటిగా ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రతిమ కనబడుతుంది. ఆ ప్రతిమ చేతులు కట్టుకొని చక్కగా నిలిచి ఉన్నట్లుగా చూపించాడు. ఆ ప్రతిమ శిరస్సు మేలిమి బంగారు, ఆ ప్రతిమ యొక్క రొమ్ములు, ఆ ప్రతిమ యొక్క భుజస్కంధములు, ఆ ప్రతిమ యొక్క భాగమంతా వెండి రూపంలో చూపించాడు. తరువాత ఆ ప్రతిమ యొక్క ఉదరం, తొడలు ఇత్తడి రూపంలో చూపించాడు. ఆ తరువాత మోకాళ్ళ దగ్గర నుండి పాదంబుల వరకు ఇనుము రూపంలో చూపించాడు. ఆ తర్వాత పాదముల నుండి సగం మట్టుకు వేల వరకు బురద లేక మట్టిని చూపించాడు. పంచలోహాలు. శిరస్సు
మేలిమి బంగారం, భుజస్కంధములు రొమ్ములు వెండి, ఉదరము తొడలు ఇత్తడి, ముఖాల దగ్గర నుండి కింద కాళ్ళు ఇనుము, ఆ తర్వాత పాదములలో సగం మట్టుకు వేళ్ల వరకు మట్టి. ఈ పంచలోహములు చూపించాడు. పంచలోహములు చూస్తూ ఈ స్వప్నములు చూస్తూ ఉండగానే నెబుకద్నెజరు చక్రవర్తికి ధర వచ్చేసింది. మేధస్సు పని చేయలే, ఆలోచన పని చేయలే, నిద్రలోనే తల్లడిల్లిపోయాడు, కంగారు పడిపోయాడు, తొందర పడిపోయాడు, పడి వేశాడు. లేవడంతో తనకేం అర్థం కాలి. ఎప్పుడు తెల్లవారుతుందా అని చెప్పి ఆశించాడు. ఎప్పుడు తెల్లవారుతుందా? తెల్లవారుతుంది. వెంటనే తన యొక్క పని వాళ్ళకి పిలిపించాడు, మహామంత్రి పిలిపించాడు. మహామంత్రి, గత రాత్రి నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నం ఏంటో, ఆ స్వప్న భావం ఏంటో చెప్పగలిగినటువంటి మన రాజ్యంలో ఉన్న జ్ఞాన సంపత్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారే, జ్యోతిష్కులు, మాంత్రికులు, వేదాంతులు, శాస్త్రవేత్తలు, కవీశ్వరులు, మునీశ్వరులు, ఇలాంటి వారు మహత్తరమైనటువంటి వారిని మనం పోషిస్తున్నామే. వారికి అప్పుడప్పుడు బహువారములు కూడా బహుకరిస్తూ ఉన్నామే. సహస్రంలో వారిని గణపరుస్తూ ఉన్నామే. పెంచితలతోనూ బహుకరణలతోనూ వారిని గణపరుస్తూ వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలు మాత్రమే కాకుండా కావలసినటువంటి వారికి ధరించేటువంటి పట్టు పీతాంబరాలను కూడా నేను వారికి అనుగ్రహిస్తూ వచ్చాను. అంటే మన జ్ఞానం, మన దేశంలో జ్ఞాన సంపత్తి కలిగినటువంటి వారందరినీ రావించి వారికి ఈ విషయం విన్నవించుదాం, తప్పనిసరిగా రావించమని చెప్పాడు. అలాగే మహామంత్రి తనతో ఉన్నటువంటి వాళ్ళంతా ప్రపంచ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారు, కల్గిలో ఉన్నటువంటి జ్ఞానం కలిగిన వారని చెప్పి ఆనాడు కల్గిలో మహాజ్ఞానం కలిగినటువంటి వారు, ప్రపంచంలో కల్దీలకు ఉన్నటువంటి జ్ఞానం, లేక సూర్యులకు ఉన్నటువంటి జ్ఞానం, లేక నెబుకద్నెజరు సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జ్ఞానం ఇంకా ప్రపంచంలో ఎవరికి లేదు. అది ఆ టైం. అలాంటి వారిని అందరూ రావించాడు. వచ్చేసారు, అనేకలు వచ్చేసారు. కవీశ్వరులు, మునీశ్వరులు, జ్యోతిష్యులు, మాంత్రికులు, వేదాంతులు, గొప్ప గొప్ప మేధస్సు కలిగినటువంటి వాళ్ళంతా వచ్చేసారు. వచ్చి అంతా సభ తీరారు. ఆ సభలో వాళ్ళంతా ఉన్నారు. ప్రేక్షక భారతీయులు కూడా అనేకలు వచ్చారు. రాజుగారు వెంటనే వారందరిని చూసి ఆహ్లాదపడి, ఆనందపడి తన దుఃఖమును కాస్త ఉదార్పును తీసుకుని వచ్చి తన గంగాతరమును కాస్త బలహీనత భారమును తగ్గించుకుని వచ్చి చెప్తున్నాడు. విషయం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? గత రాత్రి కాలమునందు నాకు ఒక కల వచ్చింది, ఒక స్వప్న దర్శనం వచ్చింది. ఆ స్వప్న దర్శనం చూస్తూనే నేను కంగారు పడిపోయాను, భయస్థుడైపోయాను, వణికిపోయాను, ఆ స్వప్నాన్ని మరచిపోయాను. ఇక నా సామ్రాజ్యంలో ఉన్నటువంటి కలిగి జ్ఞానులారా, నా సంపత్తి మీద సంపత్తి కలిగినటువంటి వారులారా, నా స్థానంలో ఉన్నటువంటి కవీశ్వరులారా, నాకు వచ్చిన స్వప్నమే కాదు, స్వప్న భావమును కూడా మీరు చెప్పాలి అన్నాడు. ఈ పండిత మహాశయులంతా, ఈ శాస్త్రవేత్తలంతా, ఈ కవీశ్వరులంతా, ఈ మహామహా జ్యోతిష్ఠులంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఇదేమిటి? స్వప్నం చెప్తే స్వప్రభావం చెప్పడం శక్యత కానీ స్వప్నం చెప్పకుండా స్వప్రభావమును చెప్పడం ఇదెట్లా? కనుక మరి ఏ శాస్త్రంలో ఉన్నది చెప్పగలము? కనుక ఏం చెప్పి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ తర్వాత చిన్నగా రాజువారికి విన్నవించుకున్నారయ్యా, ఏదైనా ఒక స్వప్రభావం చెప్పగలనబడితే స్వప్నం చెప్తే స్వప్రభావం చెప్పడం మాకు శక్యమే కానీ స్వప్నం చెప్పకుండా స్వప్రభావం చెప్పడం ఆ శక్యత కాదు అని చెప్పారు. ఏ శాస్త్రంలో కూడా ఇలాగలేదు అని చెప్పి, ఎప్పుడు కూడా ఇలాగ జరగలేదు అని చెప్పారు. ఇలాగా అనుకుంటూ కలహానం చేస్తా ఉన్నారు. రాజుగారికి ఆవేశం పెరిగిపోతా ఉంది, భయంతో పాటు ఆవేశం పెరిగిపోతా ఉంది. వెంటనే అంటున్నాడు, మీరేదో కలహానం చేస్తా ఉన్నారు, స్వప్నాన్ని చెప్పడం లేదు, స్వప్న భావమును చెప్పడం లేదు, కనుక కలహనం చేసి టైం నిలబొట్టి తర్వాత మీరు వెళ్తారని చూస్తున్నారేమో. ఒకవేళ అట్లా చేసినట్లయితే నా స్థానంలో ఉన్నటువంటి కవీశ్వరులందరినీ శిరచ్ఛేదనము గావిస్తానన్నాడు. ఎందుకు నేను మిమ్మల్ని గమనిస్తున్నాను, మన్నం చేస్తున్నాను, నేను ప్రైజులు ఇస్తున్నాను, మీ కుటుంబాల సహితం పోషిస్తున్నాను, ఎందుకు ఈ ఘనములు మీకు అనుగ్రహిస్తున్నాను? ఇదంతా నాకు కావలసిన సమయంలో, నాకు అవసరమైన సమయంలో నాకు ఇలాంటి వాటిని తెలియచేయడానికి కాదా అని చెప్పి నెబుకద్నెజరు చక్రవర్తి వారితో విన్నవించుకున్నాడు. కానీ వారు ఎవరు కూడా చెప్పలేకపోయారు.
అట్టి జ్ఞానులందరినీ సంహారం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడినప్పుడు ఆ జ్ఞానుల్లో ఒక జ్ఞాని ఉన్నాడు. అతడి యూదా వంశస్థుడును రాజవంశస్థుడును, భూతల జ్ఞానం కలిగిన వాడు మాత్రమే కాదు, పరజ్ఞానం కలిగినటువంటి వాడు, సకల శాస్త్ర ప్రావీణ్యం కలిగినటువంటి వాడు కూడా. సకల శాస్త్ర ఆనాటి కాలంలో ఉన్నటువంటి సకల శాస్త్ర ప్రావీణ్యం కలిగినటువంటి ఒక మేధావి ఉన్నాడు. అతడే దానియేలు. ఆ దానియేలు అనేటువంటి వ్యక్తికి నెబుకద్నెజరు ముద్దుగా కూడా ఒక చక్కటి పేరు పెట్టుకున్నాడు, తన దేవతా పేరు. ఆ దానియేలు అన్నాడు, నేను చెప్తాను అన్నాడు. అది నేను చెప్పడం నా సాధ్యం కాదు, కానీ స్వప్నములు బయలుపరిచినటువంటి దేవుడు తమ్మునన్నాడు, ఆయన మనకు తెలియజేస్తాడని చెప్పి చేశాడు. వెంటనే రాజుగారి దగ్గర సలహా తీసుకున్నాడు. కాస్త నెమ్మదిగా కొంచెం టైం తీసుకున్నాడు. తన సహోదరులైనటువంటి వాళ్ళు ఉన్నారు, సద్రక్, మేషక్, అబేద్నెగో, హనన్యా, మిషాయేల్, హజారియాలు అనబడేటువంటి వారు. వారిని తీసుకుని వెళ్ళి ప్రభు పాదాంకితమయ్యాడు. ఈ నలుగురు కలిసి ఉపవసించి ప్రభువు ప్రార్థన చేస్తున్నారు. ప్రభు 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 జ్ఞానం కలిగినటువంటి వారిని అందరిని కూడా నాశనం చేయడానికి నెబుకద్నెజరు చక్రవర్తి ఇష్టపడుతున్నాడు. కనుక జ్ఞానమును మహాజ్ఞానం కలిగిన వాడు, ఆ స్వప్నదక్షను ఇచ్చినటువంటి వాడు నీకు తెలియనట్టు ఏం లేదు. కనుక దయచేసి జ్ఞానులు హతమార్చబడకుండానట్లుగా, ఇది పిచ్చరాజ్యం కాకుండానట్లుగా, జ్ఞానం సంపత్తి కలిగిన రాజ్యముగా ఉండగలిగినట్లుగా, ఈ జ్ఞానం యొక్క భవిష్యత్ జ్ఞాన శక్తి అంతా కూడా తెలియపరచబడగలిగినట్లుగా దయచేసి మాకు వెనుకపరచు ప్రభు అని చెప్పి ఆ దైవబిడ్డలు ఆ రాత్రంతా ప్రభు దగ్గర ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన వినే దేవుడు వారి యొక్క ప్రార్థనను విని సంతోషపడి అప్పుడు విషయాన్ని తేటగా దానియేలుకు బయలుపరిచాడు. ఇక దానియేలు ఉన్నటువంటి అధీనతతో కూడా రాజ సమక్షమునకు దించాడు. రాజు నీకు చెప్పడం శక్యమా అన్నాడు. అది చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఏమని చెప్తున్నా ప్రభు, నా వృధాపి కాలంలో నా తరువాత ఈ అఖిలాండ సామ్రాజ్యం ఎవరి చేతిక్కును కదా, ఎవరు ఎలా పాలిస్తారో కదా అని చెప్పి నీవు చింత నుండి రావు కదా. చింత నుండి ఆ చింతతోనే అలాగే ఉండిపోతుంది. కనుక నీ చింత నిరింగినటువంటి దేవుడు, నీ హృదయ విధానకు నిరింగినటువంటి దేవుడు నీకు రాబోతున్నటువంటి రాజుల యొక్క రాజ్యాంగ చట్టాన్ని నీకు చూపించాడు. ఇక నీ తర్వాత రాబోతున్నటువంటి ఏ రాజులు రాబోతున్నారో ఆ రాజుల యొక్క చార్టును నీకు చూపించాడు ప్రభు. అది పంచలోహాల రూపంలో నీకు చూపించాడు అని తెలియజేశాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో నెబుకద్నెజరు ఆ చక్రవర్తికి ఆనందమైపోయింది. ఎందుకంటే తనకు వచ్చినటువంటి తన ఆలోచనను తాను చెప్పగలిగాడు. రెండవది తనకు వచ్చిన స్వప్నమును తాను చెప్పగలిగాడు. ఆనందభరితుడై అన్నాడు, నా ఆలోచన వచ్చినటువంటి స్వప్నమును ఎవరు చెప్పలేకపోయారు, నీవు సమర్థుడవే, నీవు చెప్తున్నావు కనుక దాని భావం చెప్పడానికి కూడా నీకు చెక్కేనే కనుక చెప్పన్నాడు. అప్పుడు దానియేలు చెప్పాడు, ప్రభు ప్రపంచ సామ్రాజ్యం దేవుడు నీకు అప్పగించాడు. నీ చింతనను అనుసరించి రాబోతున్నటువంటి రాజ్యాల జాతర నీకు చూపించాడు పంచలోహాల ప్రతిరూపంలో. ఆ మనిషి నిలబడి ఉన్నాడు కదా, తన శిరస్సు మేలిమి బంగారు ఉన్నట్లుగా ఉంది కదా ప్రభు. అవును, ఆ బంగారు సామ్రాజ్యం నీదే అని చెప్పి, ఆ బంగారు సామ్రాజ్యం నీదే. అంటే ముందున్నటువంటి చక్రవర్తులు కానీ ఇక రాబోతున్నటువంటి చక్రవర్తులు కానీ నీలాంటి పాలన దక్షత కలిగినటువంటి వారు కాదు. నీవు అంత మంచి బంగారు రాజ్య పాలకుడవు, నీవు బంగారు రాజ్యం ప్రభు అని చెప్పి తెలియజేశాడు. నీ తర్వాత మరొక రాజ్యం రాబోతుంది, అది వెండి లాంటి రాజ్యం అని చెప్పాడు. ఆ తర్వాత మరొక రాజ్యం రాబోతుంది, అది ఇత్తడి లాంటి రాజ్యం అని చెప్పాడు. ఆ తర్వాత మరొక రాజ్యం రాబోతుంది, అది ఇనుము లాంటి రాజ్యం అని చెప్పాడు. ఇక ఆఖరికి ఫైనల్లో మరొక రాజ్యం రాబోతుంది, అది మట్టి రాజ్యం అని చెప్పాడు. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి రాజ్యము అని చెప్పాడు. ఆ బంగారు రాజ్యం వీదే. దీని తర్వాత వెండి లాంటి రాజ్యము,
ఈ తర్వాత ఈ వెండి లాంటి రాజ్యము, రెండు భుజస్కంధములు కలిగినటువంటి చేతులు కట్టుకుని ఉన్నటువంటి ప్రతిబంధం చూశారు కదా, ఆ వెండి రాజ్యము మాదీయ పారసీక సామ్రాజ్యముగా గుర్తించింది. వెండి రాజ్యము, ఇద్దరు రాజు మాదీపరులు. అలాగే దానియేలు ఏర్పరిచినట్లుగా ఆ తర్వాత నెబుకద్నెజరు చక్రవర్తి తన రాజ్యంలో తానుగాక ఇంకా 4 రాజులు పరిపాలన చేశారు. నెబుకద్నెజరు, ఎవెల్మీరోదు, నెర్గల్సరేజర్, నెబోనీనెస్, బెల్షాజర్, వారి మనమడైనటువంటి బెల్షాజర్తో నెబుకద్నెజరు సామ్రాజ్యం అంతమొందింది. అప్పుడు 5 రాజులు పరిపాలన చేశారు, 5 చక్రవర్తులు పరిపాలన చేశారు, ఒకరు తర్వాత ఒకరు. ఆ తర్వాత ఈ బెల్షాజర్ మరినటువంటి వ్యక్తి చేసిన అక్రమ కార్యమును బట్టి, అంటే తాతను బట్టి నెబుకద్నెజరు పాలస్తీనా దేశమును కలిగి యుద్ధములు చేసి విజయమును గడించి యెరూషలేములోని దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములు తెచ్చి తన దేవతాలయపు పక్కసముల దాసుగా ఇతడి వేడుక కొరకై తనకున్న సహచరులతో రాజులతో కూడా కలిసి గొప్ప విందు చేసి ఆ విందులో మొత్తం పదార్థమును తాతగారు తెచ్చినటువంటి దేవుని మందిర ఉపకరణముల వాటిలో పోసుకొని త్రాగడం మొదలుపెట్టి దేవుడు అదంతా చూస్తా ఉన్నారు. వెంటనే ఒక అరచేయి వచ్చేసి ఉన్నటువంటి హాలులో వారి నాట్యములు ఆడుచు, వైద్యములు మ్రోగించుతూ, ఆడుచు, పాడుచు, తినుచు, త్రాగుతూ ఉన్నారు. రాజు తన ఉపపత్రులతో కూడా, తన సహకారులతో కూడా, అంతేకాదు అతను దేవతలు సేవిస్తూ దేవతా పూజలు చేస్తున్నాడు. ఇలాగా వాళ్ళు ఆనందిస్తూ పరవశులై వసిస్తున్న అటువంటి రూపంలో ఒక అరచేయి వచ్చి ఆ హాలు గోడ పూత మీద వ్రాత వ్రాసిందట. అరచేయి కనబడుతుంది. మినే టేకే ఉపర్సేన్. బంగారు రాజ్యం యొక్క, నెబుకద్నెజరు రాజ్యం యొక్క 5వ రాజైనటువంటి బెల్షాజరునటువంటి వాడితో అంతము కాబోతుంది. అదే ఇక్కడ వ్రాసినటువంటి వ్రాత. మినే అనగా ఈ రాజ్యం లెక్క చూసి దానిని ముగించాడు అన్నాడు. అనగా నిన్ను త్రాసులో పూసగా నీ పరిపాలన దక్షత తక్కువైపోయింది అన్నాడు. నేను నా సామ్రాజ్యం, నా ప్రజల్ని ఈ చేతికి అప్పగిస్తే నీవు ఇష్టానుసారంగా పరిపాలన చేస్తా వచ్చావు. నీవు త్రాగుబోతువాడై పరిపాలన చేస్తావు, నీవు జోదకుడువై పరిపాలన చేస్తా వచ్చావు, నీవు వ్యభిచారులై పరిపాలన చేస్తా వచ్చావు, నీ ఉపపత్తులతో కూడా త్రాగుతూ నీ ఇష్టానుసారంగా పరిపాలన చేస్తా వచ్చావు. కనుక దానిని నిన్ను త్రాసులో తోసగా నీకు రావచ్చిన లెక్క ప్రకారంగా కాకుండా నీవు తక్కువ అయిపోయావు. కనుక సామ్రాజ్యం నీ దగ్గర నుండి తొలగించబడుతుంది. ఉపర్సిన్ అనగా ఈ రాజ్యం మాదీయుల యొక్కయో పారసీకుల యొక్క రాజ్యముగా ఇవ్వబోతున్నాను అన్నాడు. అయిపోయింది. కనుక బంగారు రాజ్యం వంటి నెబుకద్నెజరు సామ్రాజ్యం అనేటువంటి 5వ చక్రవర్తి బెల్షాజరు కాలంలో అంతమంది. ఆ రాత్రే మాదీయ పారసీక చక్రవర్తులు, మాదీయుడకు దర్యావేషు, పారసీకుడకు కోరేషు, మామ అల్లుడు వెంటనే ఆ పట్టణమును ముట్టడించేసి కలవారములతో యుద్ధం చేసి వారిని తెగ నరికేసి వెంటనే రాజ్యమును వశీకరించుకున్నారు, సింహాసనం వశీకరించుకున్నారు. రాజ్యము మాదీయ పారసీకులకు అప్పగించబడింది. అది వెండి రాజ్యం. 2 భుజస్కంధములు మాదీయుడు, 2వ భుజం పారసీకులు. ఈ మాదీయ పారసీకులు అనబడినటువంటి వారు దాదాపుగా 9 మంది చక్రవర్తులు పరిపాలన చేశారు. దర్యావేషులు 3, కోరేషులు 3, అహష్వేరోషులు 3. ఈ మాదీయ పారసీక పరిపాలనలో దాదాపుగా 9 మంది చక్రవర్తులు వరుసగా పరిపాలన చేస్తా వచ్చారు. అది వెండి రాజ్యం. ఈ వెండి రాజ్యం తరువాత ఇత్తడి, ఆ లోహము, ఇత్తడి లోహం, ఈ ఇత్తడి అనేటువంటిది గ్రీస్ సామ్రాజ్యం నుండి అలెగ్జాండర్ సామ్రాజ్యం. అలెగ్జాండర్ సామ్రాజ్యంలో 5 రాజులు వచ్చారు.
ఐదవ రాజు అయినటువంటి వాడు సిరియాగా రాజుగా వచ్చాడు, కసాయి వాడు. అంత్యోకస్ ఎపిఫానిస్ అనబడినటువంటి వాడు యూదులను చాలా బాధ పెట్టడం జరిగింది. అయినా ఆ రాజ్యం కూడా ముగించబడి ఆ తర్వాత 4వ రాజ్యం అయినటువంటి రోమన్ చక్రవర్తుల పరిపాలన వచ్చేసింది. ఈ రోమన్ చక్రవర్తులు అనబడినటువంటి వారు గ్రీసు సామ్రాజ్యాన్ని జయించి రోమ సామ్రాజ్యం అనే పేరుతో ప్రపంచాన్ని పరిపాలన చేయడం మొదలుపెట్టారు. ఈ రోమన్ చక్రవర్తులని వారు దాదాపు 43 చక్రవర్తులు వరుసగా పరిపాలన చేస్తా వచ్చారు. బంగారు సామ్రాజ్యం 5 చక్రవర్తులు, వెండి సామ్రాజ్యం 9 చక్రవర్తులు, ఇత్తడి సామ్రాజ్యం 5 చక్రవర్తులు, ఇనుము సామ్రాజ్యం ఇతర తర్వాత 2 కాళ్ళు ఇనుము సామ్రాజ్యం 43 చక్రవర్తులు పరిపాలన చేస్తూ వచ్చారు. ఇది రోమన్ సామ్రాజ్యం. అంటే బంగారం అనబడినటువంటిది చాలా విలువైనది. తర్వాత 2వ రాజ్యము విలువ తక్కువైనది. బంగారం అంతటి విలువైన రాజ్యం కాదు, అనగా నెబుకద్నెజరు రాజ్యం అంతటి విలువైంది కాదు, బలహీనమైనటువంటి సామ్రాజ్యంగా. అయితే సామ్రాజ్యం బలహీనమే కానీ పాప రూపంలో, అక్రమ రూపంలో అది చాలా గట్టిది, బలమైంది. అంటే బంగారం కంటే వెండి గట్టిది. అంటే అపరాధం చేయడంలో వాళ్ళు చాలా అంతకంటే గట్టివారుగా కనబడుతున్నారు. వెండి తర్వాత ఇత్తడి, వెండి కంటే గట్టిది ఇత్తడి, ఇంకా ఎక్కువైనటువంటి అపరాధం. వెండి ఇత్తడి తర్వాత ఇనుము అంటే ఇంకా భయంకరమైనటువంటిది. ఆ తరువాత కేవలము మట్టి. ఈ మట్టి రాజ్యం వచ్చేసి ఆ తర్వాత మట్టి పారలు జరుగుతుంది ప్రభు అని చెప్పాడు. దానియేలు వివరంగా వాటిని కూడా విన్నవించుకున్నాడు. నెబుకద్నెజరు సంతోషపడ్డాడు. ఈ మట్టి రాజ్య కాలంలో అప్పుడు అన్నాడు, రాజా ఆ రాజుల కాలంలో, ఆ రాజులు ఏ రాజులు? మట్టి రాజుల కాలంలో, మట్టి రాజుల కాలంలో, బంగారు రాజు కాలంలో అయిపోయిన తర్వాత, వెండి రాజుల కాలంలో అయిపోయిన తర్వాత, ఇత్తడి రాజుల కాలంలో అయిపోయిన తర్వాత, ఇనుము లాంటి రాజుల కాలంలో అయిపోయిన తర్వాత, అనగా కల్దీ దేశ రాజుల కాలంలో అయిపోయిన తర్వాత, మాదియ పార్శిక దేశ కాలంలో అయిపోయిన తర్వాత, గ్రీస్ అలెగ్జాండర్ కాలం అయిపోయిన తర్వాత, రోమన్ చక్రవర్తుల కాలం అయిపోయిన తర్వాత, ఆ తర్వాత వస్తుంది మట్టి సామ్రాజ్యం. ఆ మట్టి సామ్రాజ్యము పాలన చేస్తున్న సమయం పర్వతముల మీద నుండి ఒక రాయి దొరులుకుంటా వస్తే ఆ రాయి వచ్చి ఈ ప్రతిమ యొక్క పాదరాజ్యమైనటువంటి మట్టి మీద పడగా ఆ రాతి యొక్క దెబ్బకు ఆ మట్టి, ఆ ఇనుము విడిపోయి, ఆ ఎత్తుకు ఊడిపోయి ప్రతిమ పడిపోయింది. అప్పుడు ఆ చిన్న రాయి చిన్నగా మట్టిని దంచడం మొదలుపెట్టింది. మట్టిని నలగొట్టి పౌడర్ చేసేసింది. మట్టిని నలగొట్టిన తర్వాత ఇనుము మీదకి వచ్చింది. ఆ చిన్న రాయి ఇనుము మీదకి వచ్చి ఇనుమును నలగొట్టడం, ఇనుమంతా పౌడర్ లాగా అయిపోయింది. ఇనుము నుండి ఇత్తడి పౌడర్ అయిపోయింది. ఇత్తడి నుండి వెండి కూడా పౌడర్ అయిపోయింది. వెండి నుండి బంగారు చేస్తూ అది కూడా పౌడర్ అయిపోయింది. పంచలోహాల యొక్క పౌడర్ గా మారిపోయింది. అట్లా చూస్తూ ఉండగా ఒక గాలి వచ్చి, బలిష్టమైన బట్టి గాలి వచ్చి ఈ పంచలోహాల భస్మాన్ని అట్లా కంప్లీట్ గా ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయి సముద్రాల్లో చిమ్మేసింది. ఆ చిన్న రాయి, ఆ పర్వతం మీద నుండి దించబడినటువంటి చిన్న రాయి అలా పెరిగి ఒక పర్వతం కాదు, 2 పర్వతాలు కాదు, సర్వభూతలమంతా మహాపర్వతంగా నిలిచిపోయినట్లు చెప్పబడి నెబుకద్నెజరు చూశాడు, కంగారు పడ్డాడు. దానియేలు దాని భావం చెప్పాడు. అప్పుడు అంటున్నాడు, ఆ రాజుల కాలంలో, అంటే మట్టి రాజుల కాలంలో లోకమందున్న దేవుడు భూలోకంలో ఒక రాజ్యమును స్థాపిస్తాడు. ఆ రాజ్యమునికి అన్నిటికీ నాశనము కలుగుదు. నాశనమే కానీ శాశ్వత రాజ్యం అది. అది దేవరాజ్యం, అది దైవ పిల్లల రాజ్యం,
శాశ్వత రాజ్యం అది. ఆ రాజ్యము తను పొందిన వారికి, ఆ రాజ్యము ఎవరు అర్హులో అర్హత గల వారికి మాత్రమే తప్ప ఎవరు కూడా అందు ప్రవేశించరు ప్రభు అని చెప్పి దానియేలు తన స్వప్రాంశ ప్రభావాన్ని చెప్పగా వెంటనే నెబుకద్నెజరు చక్రవర్తి ముగ్ధుడై ఆనందభరితుడై పరవశుడై దానియేలుకి ఇవ్వాల్సినటువంటి బహుమానములు, కావలసినటువంటి ఆస్థానములు, కావలసినటువంటి అన్ని కూడా ఇచ్చే తన మాట ప్రకారంగా తన సోదరులకు కూడా ఉన్నత స్థలాలను అలంకరించినట్లుగా కనబడుతుంది. దైత్రులారా, ఇది స్వప్నం యొక్క భావం. ఇందులో ఒక చిన్న మాట నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఈ చెప్పింది చరిత్ర. పవిత్ర గ్రంథములు దానియేలు గ్రంథములు 2వ అధ్యాయంలో ఉన్నటువంటి చరిత్ర నేను మీకు విన్నవించాను. ఇప్పుడు ఈ చరిత్రలో నుండి ఒక చిన్న మాటను మీ ముందు ఉంచి ముగించాలని ఆశిస్తున్నాను. అదేమనగా, పరలోకమందున్న దేవుడే భూలోకమునందు ఒక రాజ్యమును స్థాపించును అని అన్నాడు. ప్రజా పరిపాలన అయిన తరువాత బంగారు ఏంటి ఇత్తడియను పాలన అయిపోయిన తరువాత మట్టి కాలం, ప్రజా పరిపాలన కాలం, ప్రజా పరిపాలన జరుగుతూ ఉండగా పరమునున్నటువంటి దేవుడు వచ్చి ఒక రాజ్యమును స్థాపిస్తాడు అని చెప్పాడు. అదే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం. స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. దైవప్రియులారా, దీనిని మనం ఏమంటామంటే దేవుని రాజ్యం అంటాం. దేవుడే ఒక రాజ్యమును స్థాపించబోతున్నాడు. దానికి ఒక మరొక పర్యాయ పదము కలిపితే అది క్రైస్తవ సామ్రాజ్యం. ఇక రాబోతుంది క్రైస్తవ సామ్రాజ్యం. బంగారు సామ్రాజ్యం లాంటి అన్య సామ్రాజ్యం, వెండి సామ్రాజ్యం లాంటి అన్య సామ్రాజ్యం, ఇతర సామ్రాజ్యాలు లాంటి అన్య సామ్రాజ్యాలు, ఇనుము లాంటి అన్య సామ్రాజ్యాలు, మట్టి లాంటి అన్య సామ్రాజ్యాలు పోయి క్రైస్తవ సామ్రాజ్యం, క్రీస్తు సామ్రాజ్యం ఈ భూలోకంలో కొద్ది కాలంలో స్థాపించబడబోతా ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, ఈ ప్రజలు ఎవరు? దేవుడి ప్రజలు. ఈ లోకం ఎవరిది? ఈ ప్రళయగర్భ ఆకాశ సామ్రాజ్యం ఎవరిది? దేవుడు. దృశ్య అదృశ్య రాజ్యాలన్నీ దేవుడివి. మికాయల్, రఫాయల్, గురియల్, గాబ్రియల్, ఇరియల్, రబుయల్, కరుపులు, శర్పులు, మహాదూతలను పెద్దలు అనబడినటువంటి వారికి అప్పగించబడినటువంటి రాజ్యాలన్నీ కూడా దేవునివి. ఆ రాజ్యాలన్నీ దేవుని మాట ప్రకారంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు అలాగే దేవుని చిత్తానుసారంగా, దేవుని సంకల్పానుసారంగా, దేవుని ఆలోచన సభ చెప్పినటువంటి ఆలోచనసారంగా వారు నడుచుకుంటూ వస్తున్నారు. కానీ భూతలంలో మానవునికి అప్పగించబడినటువంటి ఈ భూత సామ్రాజ్యమే మానవుడు పోగొట్టుకున్నాడు. వాడు చెడిపోయిన వాడై దేవదూతలతో సమరూపమైనటువంటి సామ్రాజ్యముగా భూతల సామ్రాజ్యమును పవిత్ర సామ్రాజ్యముగా దేవుడు మానవుడికి అప్పగించాడు. కానీ మానవుడు దాన్ని పోగొట్టుకున్నాడు. ఆ దుష్టుడైనటువంటి అపవాది, వాయుమండల శక్తి, మేఘమండల శక్తి, ఉన్నటువంటి ఆకాశ శక్తులు అనబడినటువంటి నీచుడు అనబడేటువంటి వాడు ఆదామావలు ఒంటరిగా ఉన్నప్పుడు, ఆదాము కూడా లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి మాయ మాటలు చెప్పి ఆజ్ఞ అతిక్రమింప చేసి అనగా పండు తినిపించి ఈ భూతల సామ్రాజ్య అధికారమును వాడు దొంగిలించాడు. వారు దిగంబరులయ్యారు. ఎప్పుడైతే దేవుని మాటను ఖాతరు చేయక, దేవుని మాటను త్రోసివేసి దుష్టుడైనటువంటి మాయగాడు, మోసగాడైనటువంటి వాడి మాట విని పండు తిన్నారో అప్పుడు దిగంబరులయ్యారు. దిగంబరులయ్యారంటే అర్థం వస్త్రం లేని వారని కాదు, తమకిచ్చిన సమస్తమును కోల్పోయి దరిద్రులయ్యారు అని అర్థం. అంటే వారికి ఇచ్చినటువంటి భూతల సామ్రాజ్యాన్ని కూడా పోగొట్టుకుని దిగంబరులయ్యారు అని అర్థం. అప్పటి నుండి ఇప్పటి వరకు మానవుడు ఈ పరిపాలన చేస్తూ వస్తున్నాడు. ఈ పాలన ఎలాంటిదంటే మోసకరమైన పాలన, వెచ్చకరమైన పాలన, స్వార్థార్థమైన పాలన. నిజముగా దేవుడు తన పిల్లలను రాజ్యాన్ని నేతలకు అప్పగిస్తే, ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకొని అతనికి తన ప్రజలను అప్పగిస్తే వాడు తన ఇష్టానుసారంగా పరిపాలన చేస్తూ వచ్చాడు. ఆదాము తరువాత వచ్చినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు అలాగే
అంతా వస్తున్నారు. దేవుడిచ్చినటువంటి కాలమానం ముగించబడబోస్తుంది. దేవుడిచ్చినటువంటి కాలమానం ముగింపబడవలసి వస్తుంది కనుక ముగింపు టైములో తన రాజ్యాన్ని తానే పాలించడానికి, అనగా క్రైస్తవ పాలించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. స్తోత్రములు, హల్లెలూయా. ఇక రాబోతుంది క్రైస్తవ సామ్రాజ్యం, క్రైస్తవ సామ్రాజ్యం, క్రైస్తవ సామ్రాజ్యం, క్రైస్తవ సామ్రాజ్యం, క్రైస్తవ సామ్రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని రాజ్యాల కాలం అయిపోయింది. ఒక చిన్న రాయి వచ్చి దాన్ని భస్మీపట్నం చేసింది. దైవ గాలి వచ్చి నేను కంప్లీట్ గా తీసుకుని వెళ్ళి పడబోసింది. నామరూపాలు లేకుండా దాని వాసన కూడా లేకుండా చేసింది. ఆ చిన్న రాయి అనబడినటువంటి యేసుక్రీస్తు ఆయన సర్వభూతులమంత మహాపర్వతమయ్యింది. పర్వతం అంటే రాజ్యం అని అర్థం. సర్వభూతులమంతంటే ప్రపంచ సామ్రాజ్యం అని అర్థం. రాయి అంటే యేసు. యేసుక్రీస్తు శిష్యులైనటువంటి లేక క్రైస్తవులైనటువంటి వారి ఇక రేపు రాజ్య పరిపాలన చేయబోతున్నారు. ఆ రాజ్య పరిపాలన వీరు పరిపాలన చేసినట్లుగా 1 నెల, 3 నెలలు, 6 నెలలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అట్లా కాకుండా 1000 సంవత్సరముల ఏకఛత్రాధిపత్యం చేయబోతుంది క్రైస్తవ్యం. 1000 సంవత్సరములు అంటే భూతంలో రాజ్యము ఆదాము దగ్గర పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎవడ పరిపాలన చేయలేనటువంటి అతి అపురూపమైన, అమోఘమైన, అద్భుతమైన, వర్ణనాతీతమైన, మానవ మేధస్సుకు అందనటువంటి అతీతమైనటువంటి సామ్రాజ్యాన్ని దేవుడు స్థాపించి క్రైస్తవుని చేత పాలింప చేయబోతున్నాడు. ఆయన ప్రపంచ చక్రవర్తిగా ఉంది. ఆయన బిడ్డను రాజులుగా చేసి పలస్తీనా దేశ అధినేతగా దావీదును చేసి ఆయన అపురూపంగా 1000 సంవత్సరములు ఏకఛత్రాధిపత్యములు చేయబోతున్నాడు. అది ఎట్లాగో నేను 3 మాటలతో మీ ముందు ఉంచాలని ఆశిస్తూ దాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. 3 మాటలు కూడా మీతో చెప్పలేనేమో. 1-2 మాటలతో సాధ్యమైతే 3వ దానితో ముగించడానికి ఇష్టపడతాను. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల రాజ్యం, స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. యజ్ఞనిజం, మోడలిజం, కన్యనిజం, ఈజం, ఏ ఈజం లేని రాజ్యం. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సాధ్యం. నాశితం, ఏదితం, యజ్ఞనిజం, మోడలిజం, కమ్యూనిజం లేదక్కడా. నాశితం, నాశితం, ఏదితం, యజ్ఞనిజం, కమ్యూనిజం లేదక్కడా. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. అదే యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. అది క్రైస్తవ రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. అది క్రైస్తవ రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. ఎన్నడూ ఎప్పుడు కలి విననటువంటి సామ్రాజ్య పాలన రేపు క్రైస్తవులు చేయబోతున్నారు. ప్రియులారా, క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరముల నాడు నిమ్రోద్ అనేవాడు ప్రపంచ చక్రవర్తిగా పరిపాలన చేశాడు. వాడే ప్రపంచంలో మొట్టమొదటి చక్రవర్తి. క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరముల నాడు ఇథియోపియా కాలంలో, అనగా క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరముల కాలం నందు నిమ్రోద్ అనేటువంటి వాడు ప్రపంచ చక్రవర్తిగా ఉండి పరిపాలన చేశాడు. ఆ ప్రపంచ చక్రవర్తిని పరిపాలన చేసిన పాలనంతా కూడా అక్రమ పాలన.
దుర్మార్గపు పాలన, పాలన చేశాడు. వాడి పాలన దక్షత ఏంటో నేను మీతో చెప్పాలి. అలాగా ఒక్కొక్క రాజు పరిపాలన దక్షత చెప్పడానికి సమయం కాదు కనుక కామన్గా వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాను. అతను చేసినటువంటి అతి మూర్ఖపు కార్యం ఏమిటంటే, ఒకటి, సూర్యుడు భగవానుడు కనుక వెలిగిస్తున్నాడు కనుక ఆయనను మనం పూజించాలి అన్నాడు. ఆయన పాలనలో ఉన్నటువంటి పాలనా దక్షతలో ఒక అగ్రది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు సూర్య భగవానుని పూజించాలి అని. కొంతకాలమైన తర్వాత అన్నాడు, ఆ సూర్య భగవానుడే కాదు చంద్ర భగవానుడు కూడా పూజించాలి అన్నాడు. ఆ తర్వాత చంద్రుడే కాదు నక్షత్రాన్ని కూడా పూజించాలి అని చెప్తా వచ్చాడు. తరువాత కొంతకాలం అయిన తర్వాత అన్నాడు, ఆ సూర్యుడు భగవానుడు అంటే నేనే, ఆ చంద్రుడు అంటే నా భార్య డెమీరస్, ఆ నక్షత్రం అంటే నా కుమారుడు నీనస్, లేక మరొక పేరు చెప్పాడు. వీరు తప్పనిసరిగా పూజించాలి అన్నాడు. అంటే తాను పూజించాలి. ఆకాశ జ్యోతులను పూజించమన్నాడు. ఆకాశ జ్యోతులు చాలా దూరముగా ఉన్నవి. నేను మీకు దగ్గరగా ఉండి మిమ్మల్ని అందరినీ పరిపాలన చేస్తా వస్తున్నాను. మీకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తా వస్తున్నాను. మీకు కావలసినటువంటి నగరములు కట్టిస్తా వస్తున్నాను. మీకు కావలసినటువంటి సౌకర్యాలు కల్పిస్తా వస్తున్నాను. కనుక మీకు కావలసిన వనరులు కల్పిస్తున్నటువంటి నేనే ఆ దైవం కనుక నన్ను, నా భార్యను, మమ్మల్ని పూజించాలి అన్నాడు. ఆనాటి ప్రజానీకము భయస్థులైపోయి ఆ కర్కశత్వానికి, ఆ కఠోరత్వానికి, ఆ కురివింతత్వానికి, ఆ పాషాణ హృదయానికి, వారికి ఉన్నటువంటి క్రూరత్వానికి, వారి యొక్క కరవాల సంహారానికి భయపడిపోయి తప్పనిసరిగా అలాగే చేస్తామని చెప్పి నాటి ప్రజానికి వినబడినటువంటి వారు సూర్యచంద్ర నక్షత్రాలను పూజించడం సంగతి అట్లా నుంచి ముందు వీడిని పూజించడం మొదలుపెట్టారు. ఎవరిని? నిమురుడు. ఆ తరువాత ఈజిప్టు సామ్రాజ్య అధినేతలు, ఈజిప్టు సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 100,000 సంవత్సరాల నాడు ఈజిప్టు సామ్రాజ్యం వచ్చింది. ఆ ఈజిప్టు సామ్రాజ్యవాసులు వాళ్ళు కూడా అన్నారు, మొట్టమొదట రాజును పూజించిన తర్వాత మీ దేవతలను, మీ దేవుళ్ళని పూజించాలి అన్నారు. ఈజిప్టు సామ్రాజ్య అధినేతటువంటి యొక్క చక్రవర్తి అయినటువంటి ఫరోలు, ఆ తర్వాత అశ్షూరు చక్రవర్తులు అనబడినటువంటి వారు కూడా అన్నారు, రాజును పూజించిన తర్వాతనే ఎవరైనా పూజించవలను. ఆ తర్వాత నెబుకద్నెజరు చక్రవర్తి కూడా అదే లైన్లోకి వచ్చేసారు. ఒక బ్రహ్మాండమైన ప్రతిమ నిలబెట్టి వీణా వైపంతిగా సుంపుని సకల విధ వాద్యములు మీటున్నాడు. మీరందరూ మొట్టమొదటిగా వారికి సాగిలపడి నమస్కారము జీవనం చిత్తా వచ్చాడు. అలాగే ఎవరైతే చేయరు వారి కొరకు, అంటే నా యాజ్ఞను మీరినటువంటి వారి కొరకు అగ్నిగుండము త్రవించారు. విస్తారమైన కట్టెలు, దానిలో లారీలుగా విస్తారమైనటువంటి టన్నులు కట్టెలు వేయించి దాన్ని భయంకరంగా అగ్నిహోత్రం చేయించాను. ఎవరైనా నా మాట వినకపోతే ఆ అగ్నిగుండంలో వేయబడతారని శాసించాడు. స్నేహితులారా, అట్లాగే గ్రీసు చక్రవర్తులు, పారసీక చక్రవర్తులు, రోమన్ చక్రవర్తులు కూడా అదే మార్గంలో నడుస్తూ వచ్చారు. అంటే విగ్రహారాధన, ఇది ఎవరినైనా పూజించవచ్చు, ఎవరినైనా సేవించవచ్చు, ఎవరినైనా భజించవచ్చు, ఎవరినైనా తీర్చవచ్చు, ఎవరికైనా సైకిల్ పడవచ్చు, ఎవరినైనా సేవించవచ్చు, ఎవరిని విలువల్పుగా ఉంచుకోవచ్చు. కానీ మొట్టమొదట చక్రవర్తిని విలువల్పుగా ఆరాధన చేయాలి. అట్లా చేయనటువంటి వారిని నశింపచేయటం, చిరచ్ఛేదనం చేయటం, ఉరికంబం చేయటం, అగ్నిహోత్రంలో పడవేయడం, ఇక వారి కుటుంబం సర్వనాశనం చేయటమే జరుగుతుంది అని చెప్పి ఈ చక్రవర్తులంతా ఇలాగే చేసుకుంటూ వచ్చారు. పిల్లారా, ఈ ప్రజలెవరు? దేవుని ప్రజలు. చక్రవర్తులు ఎవరు? దేవుని ప్రజలే. కానీ వారికి అధికారం ఇచ్చిన కారణంగా దేవుని సేవించడం, భజించడం, పూజించడం, దేవుని మహిమపరచడం విడిచిపెట్టి వేసి దేవునికి దూరమైనటువంటి మానవుల కొరకు సృష్టించినటువంటి ఈ కగచరభూచర సమస్త చరాచరణను, ఈ కనబడుతున్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలను ఆరాధించడం చెప్పి వాడు చెప్పారు. ఇది దేవునికి వ్యతిరేకమైన పని. అంటే దేవుణ్ణి పక్కకు తీసి పడవేసి దేవుడు కాదు
వేషధారాన్ని కనబడుతున్న దాన్ని దైవముగా భావించి పూజించాలి. ఆ తర్వాత నన్ను మీరు దైవంగా పూజించాలని ప్రవేశపెట్టాడు. పాపాల్లో మహాపాపం విగ్రహారాధన. దొంగెత్త కంటే, నరహత్య కంటే, వ్యభిచారము కంటే, ఇంకా ఏదైనా పాపాలంటే వాటికంటే మహత్తరమైన మహా పాపం ఏంటంటే విగ్రహారాధన. అనగా దేవునిగా ఆరాధించకుండా దేవుణ్ణి పక్కనెట్టేసి ఈ ప్రకృతిని ఆరాధిస్తారని మహాపాపం. అది ఎవరి ద్వారా మొదలైంది? నిమ్రోదు. అది కల్దీయ చక్రవర్తులు అక్కడి నుంచి ప్రారంభమైంది. తర్వాత ఈజిప్టు, తర్వాత అష్షూరు, తర్వాత బాబిలోన్, తర్వాత మాధ్య పారసీక, తర్వాత గ్రీస్, తర్వాత రోమా. నేటికాలను కూడా ప్రపంచం అలాగే పూజలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి మోడీ గారు కూడా అదే ప్రవేశపెడతా వస్తున్నారు. విగ్రహారాధనకు అనుమతి కలిగిస్తున్నాడు. ఎప్పటి నుంచో ఉన్న అటువంటి మహమ్మదీయ వారి యొక్క మందిరములు లేక క్రైస్తవ మందిరములు ఎప్పటి నుంచో ఉన్నవి. మహమ్మదీయ మందిరముల కంటే కూడా ముందుగా క్రైస్తవ రాజ్య మందిరం ఉన్నవి. ఎప్పటి నుంచి ఉన్నవి? క్రీస్తు యొక్క మొదటి శతాబ్దము దగ్గర నుండి ఉన్నవి. వీటిని అట్లాగే అనుసరించి విగ్రహారాధన సంబంధించినటువంటి మందిరముల విరివిగా కట్టిస్తున్నాడు. ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో, ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ప్రతి రాజధాని స్థలంలో లక్షల కొలదిగా కట్టిస్తున్నారు. మొట్టమొదటి రాజులు ఏ అడుగుదారులు వాళ్ళు వేసి నడిచి దేవుడికి వ్యతిరేకంగా జీవించి దేవుడి కోపాగ్నిరై నాశనం అయిపోయారు. అదే రూపంగా ఇప్పుడు వచ్చినటువంటి పాలకుడైన తాను కూడా అదే అడుగుదారులు అనుకరిస్తున్నట్లుగా కనబడుతుంది. కనుక పిల్లలారా, ఇలాగ భయంకరంగా కనబడుతున్నటువంటి మనకు దాసులై మనకు పరిచర్య చేసి మన కొరకు సృష్టించబడినటువంటి ఈ వస్తువులను అవి మనకు దాసులై మనం చెప్పిన మాట విని మన సహకారంగా ఉన్నటువంటి వాటిని మనము దేవుడిగా భావించి వాటిని పూజించాలని, మానవుడు పతితుడైనటువంటి మానవుడిని కూడా దేవుడిగా భావించి పూజించాలని చెప్పి వాడు ప్రవేశపెడుతున్నాడు. మానవుడి దేవుడా? మానవుడికి శత్రువిధములైన పాపములు ఉన్నవి. పూర్వపాపం, అలాగే జన్మ పాపం, కర్మ పాపం, భవిష్యత్ పాపం. పూర్వపాపం తన తాతవృత్తులు చేసిన పాపం, జన్మ పాపం తన తల్లిదండ్రులు చేసిన పాపం, కర్మ పాపం తాను చేసినటువంటి పాపం, భవిష్యత్ పాపం తాను చేయబోతున్న పాపం. చేయడానికి ఆలోచన చేసి దానికి ప్రణాళిక వేసుకుని తనప్పుడు చేద్దామని చెప్పి రాసుకుని దాచుకున్న అటువంటి పాపం భవిష్యత్. ఈ శత్రువిధమైన పాపములు ప్రతి మనిషిలో చేస్తూ ఉన్నాయి. ఈ పాపం శాపమునకు, శాపం రోగమునకు, రోగం మరణమునకు, మరణము నరకమునకు ఈడ్చుకొని పోతుంటే తప్పించే దిక్కు లేకుండా పోయింది. ఈ సూర్యుడు తప్పించగలనా? ఈ చంద్రుడు తప్పించగలనా? ఈ నక్షత్రము తప్పించగలనా? ఈ వనవృక్షములను తప్పించగలనా? ఈ అరణ్యములు తప్పించగలనా? ఈ పర్వతములను తప్పించగలనా? ఈ నదినాదములు తప్పించగలనా? ఈ సముద్రములు తప్పించగలనా? మనం చేస్తున్నటువంటి ఏవైనా కూడా అవి మనం తప్పించగలనా? నరకం నుండి విడిపించే స్వర్గమును సొంతం చేసేటువంటివి ఒక్కటి కూడా లేదు. ఎవరు లేరు. మమ్మల్ని పూజించమని చెప్పి ప్రజలకు భయపెట్టి పూజించేటువంటి వారిని అగ్నిహోత్రములు వేస్తూ, పూజించేటువంటి వారి చిరఛేదనం చేస్తూ, పూజించేటువంటి వారి ఉరికంబములకు వేస్తూ చేస్తున్నటువంటి ఈ నాయకులైనటువంటి చక్రవర్తులు ఆ నరకమును తప్పించగలరా? శాతగాని వాళ్ళంతా కూడా మమ్మల్ని సేవించమని అంటున్నారు. చైతన్యవంతమైనటువంటి దేవుని విసర్జించబడుతున్నారు. క్రైస్తవ్యం అనేది మొదటి శతాబ్దంలో వచ్చింది. ప్రపంచమంతా వ్యాపించింది. అది ఇప్పుడు వచ్చింది కాదు. అలాంటి అపురూపమైనటువంటి క్రైస్తవ్యాన్ని విడనాడమంటున్నారు. మందిరములను పడగొట్టి వేస్తున్నారు. సేవకులను చంపేస్తా వస్తున్నారు. క్రీస్తుగా నమ్మినటువంటి వారిని మళ్ళా తిరిగి అన్యదా కచ్చిపోండి అంటున్నారు. ఈ మధ్య పేపర్లో ఇదేవి చెప్పేటువంటి రూపాలు వెలువడ్డాయి. మోడీ గారు మన ఇండియా దేశ అధినేత అయిన తర్వాత వినబడినటువంటి మాటలుగా కనబడుతున్నాయి. కనుక మనమందరం కూడా ఆయన కొరకు ప్రార్థన చేయాలి. పై అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే క్రైస్తవమైనటువంటి రేపు రాబోతున్నటువంటి క్రైస్తవ సామ్రాజ్యం రాకుండా చేయాలని దృష్టి లేనటువంటి వాడు
ఈ ప్రజలను ప్రేరేపించి వాళ్ళకి తెలియకుండానే క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ సామ్రాజ్యాన్ని అణచివేయడానికి ఇష్టపడుతున్నారు కనుక అణచివేసే తీరు లేకుండా వాళ్ళే మార్పొంది, వాళ్ళే తెలియబిడ్డలై తిరిగి వారు కూడా దేవుడు సేవించేవారుగా ఉండడానికి క్రైస్తవులంతా ఏకముగా ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ప్రార్థన చేస్తే దేవుడు వారిని ఉంచేస్తాడు, విరిచివేస్తాడు, మార్చేస్తాడు. వారే కాదు అలాంటి వారు. ఒక ఉదాహరణ మీతో చెప్తాను. రోమన్ చక్రవర్తులు అనబడినటువంటి వారు 43వ చక్రవర్తి కాన్స్టంటైన్ చక్రవర్తి. ఈ 43 చక్రవర్తుల వరకు క్రైస్తవులను హింసిస్తా వచ్చారు చక్రవర్తులు. అయితే 43వ చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ చక్రవర్తి అనబడిన వ్యక్తి తనకు అవతల వేరుగా ఉన్నటువంటి రాజు యుద్ధం ప్రకటించాడు. ఆ యుద్ధంకు వెళ్ళి ఓడిపోయి తిరిగి వచ్చాడు. సంతాపం నొందాడు, చింత నొందాడు. ఏం చేయాలి? అవమానం వచ్చేసింది. అవమానమే కాదు, రేపు మళ్ళా విజృంభించి తాను ముట్టడి వేసి తన బిడ్డలను కూడా చిరచ్ఛేదనలు గావించి సామ్రాజ్యాన్ని కైవశం చేసుకోబోతున్నాడు. చింత నొందినటువంటి వాడై దేవతలను వేడుకుంటున్నాడు. అప్పుడు దేవుని ప్రత్యక్షత కలిగిందట. సూర్యబింబం మీద ఒక మనుష్యుడు నిలబడి, తెల్లని మనుష్యుడు, తల వేస్తున్నటువంటి ఒక మనుష్యుడు, శిలువధ్వజులు పట్టిన వంటి ఒక మనుష్యుడు సూర్యబింబం మీద నిలబడి కాన్స్టంటైన్ 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 అని పిలిచి, నీవు శిలువ ధ్వజం చేసుకొని యుద్ధములు పెడితే నీకు విజయం కలుగుతుంది అన్నాట. కంగారు పడిపోయాడు సుప్రభం. తొలిపడి లేచాడు. ఉదయకాలం తన జ్ఞానులు రావించి మాట్లాడాడు. ఇలాగ నాకు స్వప్నం వచ్చింది, మరి మీరు ఏమంటారని చెప్పి సలహా కచేరీలు లేక రాజాస్థానంలో ఆలోచన సభాస్థలలో వాళ్ళని అడిగితే వాళ్ళనట, ప్రభు ఎప్పటి నుంచో గ్రీస్ చక్రవర్తులు పూర్వం ఉన్నటువంటి నెబుకద్నెజర్ చక్రవర్తి కాలం నుండి కూడా రాజులను పూజించేటువంటి అలవడికి వస్తా ఉండగా ఇప్పుడు మధ్యంతరాలు కాదని శిలువధ్వజం అనేటువంటి దాన్ని చిత్రహింస చేస్తూ వస్తుండగా ఇప్పుడు అది కాదని చెప్పడం అది అపశకనం ప్రభు, అది మంచిది కాదు, అది అపశకనం. కనుక అది మనకు అవసరం లేదని చెప్పి ఆలోచన సభలో సలహా ఇచ్చారట. ఈ జ్ఞానులకి ఏం తెలుసు? వాళ్ళు జ్ఞానులని పేరే కానీ ప్రకృతి సంబంధమైన ఏ లేశమైన జ్ఞానుడు వాళ్ళు. ప్రకృతి యొక్క పరిపూర్ణ జ్ఞానుడు కూడా కాదు. తాను మళ్ళా చింతనుంది, అలాగే ఉండిపోయాడు. ఆ రాత్రి అలాగే మళ్ళీ ఒక స్వప్నం వచ్చిందట. సూర్యబింబం మీద ఒక అపురూపమైనటువంటి తెల్లని వస్త్రధారుడు నిలబడి మళ్ళా పిలిచి, నీవు శిలువధ్వజం చేసుకుని వెళ్ళినట్టయితే విజయం కలుగుతుందని. ఇప్పుడు మళ్ళీ ఏ సలహాదారులను అడగకుండానే సైన్యాలను వ్యూహపరిచి అప్పుడు యుద్ధమును ప్రకటించి వెళ్ళి యుద్ధమునికి వెళితే విజయం కలిగింది. విజయోత్సాహంతో విజయ పతాకములతో ఎగరవేస్తూ ఆనందంగా తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవ్యాన్ని చేపట్టాడు, క్రైస్తవుడయ్యాడు. అప్పటి నుండి శ్రమలు కొంత తగ్గడం జరిగింది. కనుక ఎంతటి వారాలనైనా ప్రార్థన చేస్తే దేవుడు మార్చేస్తాడు. ఎందుకంటే తన ప్రజానీకాని కోసం, తన ప్రజలైన వారు, ఈ ప్రపంచ ప్రజలంతా వారు ఎవరైనా కానీ, క్రైస్తవులే కావచ్చు, అన్యులే కావచ్చు, క్రైస్తవేతరులే కావచ్చు, యూదులే కావచ్చు, యూదావేతరులే కావచ్చు, ఎవరైనా దేవుని ప్రజలు కనుక దేవుని ప్రజలు దేవునికి దూరులు కావడం దేవునికి ఇష్టం లేదు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన తన వారైనటువంటి వారిని రక్షించుకోవడానికి వాళ్ళని మార్చగలడు, మలచగలడు. కనుక మన భావ్యం ఏంటండి? అతి కర్కశులైనటువంటి వారిని, క్రైస్తవ్యం తీసివేయాలనేటువంటి భావన కలిగినటువంటి వారిని, వారి కొరకు ప్రార్థన చేయడం మన భాగ్యం. ప్రార్థన చేసి వారిని కూడా మార్చుకుని వారు కూడా క్రైస్తవుల్లో వారికి రావాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా నిమ్రోదు కాలం నుండి, అనగా క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరముల కాలం నుండి ఇప్పటి వరకు కూడా భూతలంలో మానవుడు అధినేతలు తమ ఇష్టానుసారంగా పరిపాలన చేస్తూ అక్రమము, అన్యాయములు, మోసములు, నరహత్యలు, వ్యభిచారము, భయంకరమైనటువంటి ఉంపుడుగత్తెలతో ఒక్కొక్క రాజుకు 1000 కొలది ఉంపుడుగత్తెలు, భయంకరమైన త్రాగడం, భయంకర నర్తకీలు, భయంకరమైనటువంటి పాపము, భయంకరమైన విగ్రహారాధన వారు చేయడం మాత్రమే కాకుండా వాడు అనుచరుల చేత చేస్తూ ప్రపంచాన్ని ఈ విధంగా పాప కూపంలోకి ఈడ్చుకొని పోయి రేపు నరకమునకు నాశనమును తోడుకుని వెళుతున్నారు కనుక
అట్టి పాపము నుండి, అట్టి శాపము నుండి, అట్టి మరణము నుండి, నరకము నుండి విడిపించడానికి, తన ప్రజలు తాను రక్షించుకోవడానికి రాబోతున్నాడు రాజాది రాజుగా యేసుక్రీస్తు. ఆయనే రాజు. ఆయన ఒక రాజ్యమును ఈ భూతలంలో స్థాపించబోతున్నాడు. అదే యేసయ్య రాజ్యం, అదే క్రైస్తవ రాజ్యం, అదే క్రీస్తు రాజ్యం. స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇక ఆ రాజ్యము ఇప్పుడున్నటువంటి నీచాతి నీచ రాజ్యములు కాదు, ఈజం లాంటిది కాదు, ఏచితం లాంటిది కాదు, యజ్ఞిజం లాంటిది కాదు, మోడలిజం లాంటిది కాదు, సోషలిజం లాంటిది కాదు, కమ్యూనిజం లాంటిది కాదు. ఈ నాయకులంతా, ఈ పార్టీలు ప్రవేశపెట్టినటువంటి వాళ్ళంతా కరవాలములు దూచి ప్రపంచాన్ని కైవసం చేసుకుని పరిపాలన చేసుకునే కాంక్షతో బయటకు వచ్చేటువంటి నాయకులు వీళ్ళంతా. వాళ్ళే ఈ రాజులంతా. ఈ చక్రం ఈజు స్థాపించిన వాడు కాదు, యజ్ఞం స్థాపించిన, యజ్ఞం స్థాపించిన, మోడలిజం స్థాపించిన, లేక సోషలిజం కమ్యూనిజం స్థాపించినటువంటి స్థాపకులంతా అసాధారణమైనటువంటి కషాయవాళ్ళు లాంటి వాళ్ళు. వారు దైవకములకు ఇష్టపడేటువంటి వారు కాదు, దేవునికి దూరులై రాజకాంక్షతులై కరవాలను చూసి పీకలు కోసి ప్రపంచ చక్రవర్తులుగా పరిపాలన చేయడానికి ఇష్టపడి చేసినటువంటి వారు. అందుకని దేవుడు సమాధాన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి, అనగా క్రైస్తవ రాజ్యాన్ని స్థాపించడానికి యేసయ్య రాబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎందుకు రాబోతున్నాడు? ఈ ప్రజలు ఆయన ప్రజలు. ఎందుకు రాబోతున్నాడు? ఈ ప్రజలు నరకములకు పోతున్నారు. ఎందుకు రాబోతున్నాడు? ఆయన ప్రజలను ఆయన రక్షించుకోవాలి కనుక. రక్షించడానికేమో మానవుడికి అవతరించి యజ్ఞములు గావించబడి, మహాయజ్ఞములు గావించబడి, వేదానుసారముగా ఎదుర్వేద, సమవేద, అధర్వేద, ఋగ్వేద, కుల పురాణములు, ఇతిహాసములు, పార్సీ వేద, గ్రీసు వేద, మహమ్మద్ వేద, ఇలాగే చీన వేద, సమస్త వేదములలో ఉన్న అటువంటి వేదానుసారమైనటువంటి యేసు మహత్తరమైనటువంటి యజ్ఞము గావించి, ఆయన యజ్ఞంలో భగ్నమై, ఆయన రక్తము చేత మానవ పాప సంహారములు గావించి రక్షించడానికి ఎత్తబడినటువంటి వాడై, యజ్ఞేశ్వరుడై మృత్యువుని జయించి ఇప్పుడు పరమకు వెళ్ళి మానవత కొరకు కావలసినటువంటి సదుపాయములు సిద్ధపరుస్తూ, అంత మాత్రమే కాకుండా ఎవరి కొరకు తాను భూతులను అవతరించి సేవలు చేసి రక్తములు చెందించి యజ్ఞహోత్రుడై లేక యజ్ఞేశ్వరుడై యజ్ఞములు గావించాడు. వేదములను నెరవేర్చాడు. ఆ యజ్ఞేశ్వరుడు భూతములు తన క్రైస్తవ సామ్రాజ్యమును లేక క్రీస్తు సామ్రాజ్యమును లేక సమాధాన సామ్రాజ్యమును స్థాపించడానికి ఆయన రాబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇక రాజ్యము ఎలాంటిదో ఇక్కడ నేను కొన్ని విషయాలు మీతో చెప్పాలి. అంటే క్రైస్తవ రాజ్యము ఎలాంటిదో ఇప్పటి వరకు అధికృతంగా ప్రపంచ రాజ్యాలను గురించి చెప్పాను. ప్రపంచ రాజ్యాలు ఎంత కసాయి రాజ్యాలు, ఎంత భయంకరమైన పాపిష్ట రాజ్యాలు, ఎంత చిరచ్ఛేదన రాజ్యాలు, ఎలాగ విగ్రహారాధన రాజ్యాలు, ఎలాగ తిండిపోతు త్రాగుబోతు రాజ్యాలు, ఏ విధంగా దైవత్వాన్ని దూరం చేసి దైవతత్వాన్ని పాలించి పోషించి పూజించే రాజ్యాలు అధికృతంగా నేను మీతో చెప్పాను. ఇప్పుడు క్రైస్తవ రాజ్యం అనే క్రీస్తు రాజ్యం ఎలాంటిదో, ఆ రాజ్యంలో నుండి మనం ఎలా ఉండబోతున్నామో ఆ రాజ్యం ఎలాంటిదో దాని గురించి 1-2 మాటలు చెప్పి నేను త్వరగా ముగించడానికి ఇష్టపడతాను. స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రండి, మనం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు క్రైస్తవ సామ్రాజ్యాన్ని గురించి చూడగలం. ఒక చోట్ల కాదు, 2 చోట్ల కాదు, 4 చోట్ల కాదు, 10 చోట్ల కాదు, 20 చోట్ల కాదు, అనేక స్థలంలో 66 పుస్తకములలో 66 గ్రంథములలో అనేక స్థలంలో క్రైస్తవ సామ్రాజ్యములకు వచ్చినటువంటి ప్రవచనములు, దర్శనములు, స్వప్నములు ఇలాగా ఎన్నో రాయబడి ఉన్నాయి. మనం వాటిని చెప్పుకోలేము. మనకి ఈ సమయం మనకు అనుకూలించడం లేదు కనుక దాన్ని ప్రక్కన పెట్టేస్తాను. ఒక వాక్యమును చూద్దాం. రోమాపత్రికలోనికి వద్దాం. 14వ అధ్యాయం 17వ వచనం. చదువునానా? నేను క్లుప్తంగా ముగించబోతున్నాను. ఇక అపక్తుడైన పౌలు అనబడినటువంటి వ్యక్తి రోమా సామ్రాజ్యంలో ఉన్న అటువంటి జ్ఞానం కలిగిన
రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజ్య పాలన దక్షత కలిగిన, రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజ్యాంగ మేధస్సు కలిగిన అనేకులు ఆ రోమన్ సంఘములో, క్రైస్తవ సంఘములో ఉన్నారు. ఆ సంఘమునకును ఆ ప్రజానికి అపురూపమైన, అమోఘమైన, అద్భుతమైన, వర్ణనాతీతమైన మానవ మేధస్సు అందనటువంటి సామ్రాజ్యముల గురించి వెనుకపరుస్తున్నాడు. అది పౌలుకు దేవుడు ప్రత్యక్షపరిచాడు. దేవుడు అనేక పర్యాయాలు పౌలుకు ప్రత్యక్షపరిచినటువంటి విషయాల్లో ఒకటి రాబోతున్న క్రీస్తు యొక్క రాజ్యముల గురించి ప్రత్యక్షపరిచాడు. ఆ ప్రత్యక్షత గురించి పౌలు అనేక పర్యాయాలు చెప్తా వచ్చాడు. ఇక్కడ రోమా సంఘానికి కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? చదువునైనా, ఓ రోమాలో ఉన్న క్రీస్తు సంఘమా అని చెప్తూ వాళ్ళు భోజన పానముల విషయంలో తడబడుతున్నారు, పొడబడుతున్నారు. తినకూడనివి తింటున్నారు, తినవలసినవి మానివేస్తున్నారు. తినకూడనివి తింటమే కాదు, తినేటువంటి వారిని గురించి బాధపడతా వస్తున్నారు. భోజన సమస్య వచ్చేసింది ఇక్కడ. దాన్ని సవరణ చేస్తూ ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఇక్కడ. ఓ రోమా సంఘమా, రోమాలో ఉన్నటువంటి ఘన సంపత్తి కలిగినటువంటి వారలారా, మానవ రూపం అనేది భోజనం మాత్రం కాదు. కేవలము భోజనమునికే మనం పుట్టలేదు, కేవలం భోజనం కోసమే మనం చింతడం లేదు. అసలు మనం జీవించేది భోజనం కోసం కాదు. ఆ విషయంలో ఎవరికీ బాధ కలిగించవద్దు, మీరు బాధపడవద్దు. కనుక ఈ విషయాన్ని అయితే వ్యక్తం చేస్తూ అంటున్నాడు, దేవుని రాజ్యము భోజనము కాదు 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 అంటున్నాడు. దేవుని రాజ్యము భోజనం లేకపోతే చట్ట బ్రతుకుతాడు, భోజనం లేకపోతే ఎలా జీవిస్తాడు? పానము కాదు, పానం లేకపోతే ఎలా జీవిస్తాడు మనుష్యుడు? భోజనం లేకపోయినా కొన్ని దినములు జీవించగలడు. భోజనం లేకుండా నేను 40 దినాలు జీవించాను, ఒక తడవ కాదు. ప్రతి సంవత్సరం 30 దినములు అంటే ఒక మాసం అంతా భోజనం లేకుండా ఉండేవాడిని. ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. నవంబర్లో భోజనం చేస్తే మళ్ళీ జనవరి 1 తారీఖు 2వ తారీఖునే భోజనం చేసేవాడిని. అలాగా ఉపవసించి ప్రార్థన. కానీ మంచినీళ్ళు ఎప్పుడెప్పుడు తాగుతూ ఉండేవాడిని. కనుక భోజనమైనా కొంత సమయం మానవేయచ్చు, కానీ పానం మానవేయలేము. కనుక ఇక్కడ అంటున్నాడు, దేవుని రాజ్యం భోజనం కాదు, పానము కాదు. దేవుని రాజ్యం భోజనం పానము కాదు అంటే దాని అర్థం, ఇక్కడ అర్థం ఏంటంటే తినవద్దు త్రాగవద్దని కాదు, అసలు ఆ సమస్య లేదని చెప్పి. దేవుని రాజ్యంలో తిండి కొరకు ఆతృత పడేయలేదు, తిండి కొరకు వెతుకాడేది లేదు, తిండి కొరకు కష్టపడేది లేదు, తిండి కొరకు దోచుకునేది లేదు, తిండి కొరకు దోచుకునేది లేదు, అసలు తిండి సమస్య లేదు అంటున్నాడు. దేవుని రాజ్యం అంటే తిండి సమస్య లేనిది, పాన సమస్య లేనిది, ఎప్పుడు సమృద్ధి సమృద్ధి ఎప్పుడు సమృద్ధి కలిగి ఉండేది అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. ఎలాగా సమృద్ధి అనేది నా పదజాలంలో లేక నా పాయింట్లో వస్తే దాన్ని మీతో చెప్తా. అది చెప్తే ఈ టైం దీనికే అయిపోతుంది. భోజన పానము కాదు కాకుండా ఎంత సమృద్ధిగా ఉంటుందనే దానిని స్పష్టంగా నీతో చెప్పాలి. కానీ సమయం అయిపోతుందన్న భయం ఉంది, అందుకని చెప్పి దాన్ని ప్రక్కన పెట్టేస్తున్నా. సరే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా, ఒక్కటే ఒక మాట. ప్రకటన గ్రంథంలో ప్రభువు చెప్పినటువంటిది ఏంటంటే, పరలోకమందు జీవవృక్షము ఒకటి ఉన్నది అని అన్నాడు. ఏముందట? జీవవృక్షము ఒకటి ఉంది అన్నాడు. అంటూ అన్నాడు, జీవవృక్షము మధ్యలో గుండా ఒక నది ప్రవహిస్తుంది అన్నాడు. జీవవృక్షం మధ్యలో గుండా, వృక్షం ఒకటేనట, పైన వృక్షమే, క్రింద వృక్షము యొక్క కాళ్ళు 2గా ఉన్నాయి. ఈ 2 కాళ్ళ మధ్యలో ఉండట ఒక నది ప్రవహిస్తుందట. దాన్ని జీవజల నది అన్నాడు. ఆ జీవజల నది యొక్క నీరుని సేవిస్తున్న ఈ వృక్షము నెలకొక కాపు కాస్తుందట. 12 నెలలకు 12 కాపులు కాస్తున్నాయట. ఒక నెల కాసే కాపే మిగిలిపోతుంది. మరి 12 నెలల కాసే కాపంతా ఎక్కడ దాచాలి? ఏ గిడ్డంగిలో, ఏ కొట్టుల్లో దాచాలి?
ప్రియులారా, ఆయన దేవుడు కనుక అలాంటి మహత్తరమైన కార్యం మానవ మేధస్సుకి అమర మేధస్సుకి దురాత్మను దేవతల మేధస్సుగా అన్నటువంటి అతీతమైన కార్యమైన ఆయన మనర్చగలడు కనుక అలాంటి మిగిలిపోయేటువంటి భోజనం పానం అసలు సమస్య లేదు అన్నాడు. దేవుని రాజ్యము అంటే ఈ రాజులైన వంటి వారు వచ్చి తమ రాజ్యాధినేతగా ఉండడానికి కోసం, పాలన కోసం, అధికారత్వం కోసం రాజ్యాలను దోసుకుంటూ, ఎకరాలు దోసుకుంటూ, కోట్ల దోసుకుంటూ వారి ఇష్టానుసారంగా పరిపాలన చేస్తా వచ్చారు. అయితే ఇప్పుడు అసలు ఆ సమస్య లేదు అన్నాడు. దేవుని రాజ్యం అంటే భోజనము కాదు, తాగే పానము కాదు. ఇప్పుడు పానం కొరకు ఎన్ని అలవాట్లు, ఎన్ని బ్యారేజీలు కట్టమని పోట్లాట్లు. చంద్రబాబు గారి మీద ఎంతమంది, చంద్రబాబు గారు ఎన్ని విషయాలు చెప్తున్నాడు. ఇలాగ ఎన్నో మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. వారి జోలికి మనం పోవడం అవసరం లేదు, మనకు తెలిసిన విషయమే. వీరికి నీళ్ళ సమస్య, భోజన సమస్య, ఇలాగే ఉద్యోగులు తమ ఉద్యోగం యొక్క జీతం పెంచమని సమస్యలు, అలాగే డొక్కల వాళ్ళు, ఇలాగ ప్రతి ఏంటిది భోజన సమస్య, పాలన సమస్య. పొలాలు ఆరిపోతున్నాయి, పొలాలు బిడ్డలు ఆరిపోతున్నాయి, పంటలు లేకుండా పోతున్నాయి, పచ్చిక లేకుండా పోతుంది, పశువాదులు అంబాని అరుస్తున్నాయి, మానవులకు కరువు వస్తుంది. కనుక నీళ్లు కావాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కేవలం ఒక చిన్న ఆంధ్ర రాష్ట్రంలోని విభజించబడినటువంటి ఈ రాష్ట్రంలోని ఎన్ని పోరాటాలు మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఇశ్రాయేలుతో, తనవాత అంటున్నాడు, దేవుని రాజ్యములో భోజన సమస్య లేదు, పాలన సమస్య లేదు అన్నాడు. ఇది ఎలా లేదనేదే మీతో చెప్పాలి, దాన్ని ప్రక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఆ రాజ్యంలో ఏముంటుందో చెప్పాడు. 1, ఆ రాజ్యంలో నీతి ఉంటుంది. 2, ఆ రాజ్యంలో సమాధానం ఉంటుంది. ఈ కక్షలు, ఈ కర్పణ్యాలు, ఈ పార్టీలు, ఈ ప్రయోగాలు, ఈ భయంకరత్వాలు అసలు ఆ రాజ్యంలో ఉండవు. అది సమాధాన సామ్రాజ్యం. 3వది అన్నాడు, పవిత్రాత్మతో నింపబడి ఎప్పుడు దేవనామస్మరణ చేస్తూ ఆత్మతో నాట్యమాడుతూ ఆనందించేటువంటి సామ్రాజ్యం అన్నాడు. 1 నీతి రాజ్యం, 2 సమాధాన రాజ్యం, 3 ఆత్మయందలి ఆనంద రాజ్యం. దయపిల్లలారా, ఒక్క మాటతో చెప్తే, ఆదాము పండు తినక మునుపు ఇవి ఉన్నవి కానీ ఆదాము పండు తిన్న తర్వాత ఇవి దూరమైపోయాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు నీతి లేదు ఈ భూతుల ప్రపంచంలో. నీతి లేని రాజ్యాలు ఇవి. నిమ్రోదు పాలించిన, ఈజిప్టులు పాలించిన, అశ్షూరులు పాలించిన, నెబుకద్నెజరు పాలించిన, మాదీయ పరిషత్తులు పాలించిన, గ్రీస్ అలెగ్జాండర్లు పాలించిన, రోమీలు పాలించిన, ఈ ప్రజలు పాలించిన నీతి లేని పాలనలు ఇవన్నీ, నిజాయితీ లేని పాలనలు ఇవన్నీ. ఒక ప్రక్కన నీతిహీనులుగా వచిస్తూ, రెండో ప్రక్కన నీతి అంటే తెలియకుండా నీతిని ప్రబోధాలు చేస్తున్న పాలనలు ఇవన్నీ. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు తన దాసుల ద్వారా, ఆ రాజ్యంలో ఏముంటుందట? నీతి. నీతి అంటే ఎవరికి తెలుసు? నీతి అంటే నిమ్రోదుకు తెలుసునా? నీతి అంటే ఈజిప్టుకి తెలుసునా? నీతి అంటే అశ్షూరుడికి తెలుసునా? నీతి అంటే బబులోనీయుడికి తెలుసునా? మాదీయ పారసీకులకు తెలుసునా? గ్రీసు రాజ్యాలకు తెలుసునా? రోమన్ సామ్రాజ్యాలకు తెలుసునా? ఈనాడు పరిపాలన చేసే ఈ ప్రజా పాలకులకు తెలుసునా నీతి అంటే? తెలియదు. ఈ పాలన అంతా కూడా కోతి పాలన అన్నట్లుగా ఉంది. వెర్రి పాలన, నీతికి దూర పాలన, నీతి లేని పాలన. కానీ ప్రభు తన భక్తులకు బయలుపరిచి చెప్పినటువంటి సత్యం ఏంటి? ప్రవక్తలకు బయలుపరిచి చెప్పిన సత్యం ఏంటంటే, క్రైస్తవ రాజ్యంలో 1000 ఏళ్ల ఏకైక సత్రాధిపత్యంలో నీతి ఉంటుంది అన్నాడు. ఈ ఒకటి చెప్పి ముగిస్తానండి, ఒకటి కూడా చెప్పలేను అనుకుంటున్నా. ఏముంటుందట?
నీతి. అసలు నీతి అంటే ఏమిటి? నీతి అంటే ఎక్కడ తెస్తాం? ఏ ఖండంలో తెస్తాం? ఏ దేశంలో తెస్తాం? ఏ సముద్రంలో తెస్తాం? ఏ నదిలో తెస్తాం? ఏ పర్వతాలను పగలగొట్టి లోపల నుండి బయటికి తెస్తాం? నీతి అంటే ఏమిటి? దైతులారా, నీతి అంటే ఏంటో ఒక మాటను మీరు చూడండి. నేను త్వరగా ముందుకు వచ్చేస్తాను. లేఖనంలోనికి రండి. నీతి అనగానేమో చూడండి. ఇర్మియా గ్రంథంలోని 23వ అధ్యాయం 5-6 వచనములు చదవండి. త్వరగా సహాయం చేయండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనములు. యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, రాబోవు దినములలో దావీదునకు నీతి చిగురు పుట్టించదను. ఏమిటారా? రాబోవు దినములలో, భవిష్యత్ కాలంలోట దావీదులో నుండి నీతిని ఒక చిగురు పుట్టిస్తారట. చిగురు పుట్టించదను. ఆ చిగురు రాజై పరిపాలన చేయును. త్వరగా త్వరగా. యెహోవాకి నీతి అని పేరు పెట్టను. ఇక్కడ ఈ భాగంలో నేను ఒక్కొక్కటిగా వివరించనలవి కాదు, సమయం కాదు కనుక ఈ భాగం మీకు అవసరమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తించండి. నీతి అనగానేమో మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నీతి అనగా రాబోతున్న యేసుక్రీస్తు. యేసుక్రీస్తే నీతి అనగా దేవుడే నీతి. దేవుడే నీతి, మానవుడు నీతి కాదు. నీతి తప్పిందమంటే ఆదాము అవ్వల నాటి నుండి వారి రక్తం నుండి వచ్చినటువంటి మనం, వారి మాంసముల నుండి వచ్చినటువంటి మనం నీతిహీనులం, నీతి భాష్యం, నీతి దూరం, నీతి లేని వారం, నీతి అంటే తెలియనటువంటి పిచ్చవారం. ఈనాటికి కూడా భూతల ప్రపంచములకు నీతి తెలియదు. నీతి అనగా యేసుక్రీస్తు. నీతి అనగా యేసుక్రీస్తు అనగా దైవం, దేవుడే నీతి. మరొక వాక్యములు కూడా మీరు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31. అతిశయించువాడు, రాజ్యాంగ ప్రబల వంటి కార్యములను అతిశయించగలిగిన, ఏదైనా కార్యాలు అతిశయించగలిగిన వాడు ప్రభువునందే అనగా క్రీస్తునందే అతిశయించవలడు అన్నాడు. ఆయన మనకు అనగా యేసుక్రీస్తు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము. యేసుక్రీస్తు ఏమన్నాడు? నీతి, 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 నీతి యేసు, నీతి దైవం, దైవమే యేసు, యేసే నీతి. ఈ సమస్త గగతర భూచర జలచర సమస్త చరాచరణ అనమైనటువంటి వాటిని మనం సేవిస్తూ, పూజిస్తూ, భజిస్తూ, ఆరాధిస్తున్నటువంటి ఈ హీనమైనటువంటి వాటిని పక్కకు తొలగించి వేసి యేసునందు విశ్వాసం ఉంచి యేసుని సేవిస్తే, యేసుని పూజిస్తే, యేసుని భజిస్తే, యేసుని దూషిస్తే, యేసుని ఆరాధన చేస్తే అదే నీతి, నీతి, నీతి. నీతి సముద్రంలో లేదు, నీతి నదులలో లేదు, నీతి ఆకాశంలో లేదు, నీతి భూమిలో లేదు, నీతి పర్వతంలో లేదు, నీతి వనవృక్షంలో లేదు. ఈ కటికాభూచర సమస్యలో ఎక్కడ నీతి లేదు, 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 లేదు. అవన్నీ మన పాద దాసులు. నీతి కలిగిన వాడు ఒక్కడే దైవం. ఆ దైవం అనుసరించు వాడే నీతివంతుడు కాదు. ఒకటి యేసుక్రీస్తు ఏమైనాట? నీతి అయి ఉన్నాడు అన్నాడు. ఆ తర్వాత రెండో మాట చూడండి. యెషయా గ్రంథంలోనికి రండి, 45వ అధ్యాయములు గురుగని 21వ వచ్చిన 22 వచనాలు చదవండి. యెషయా గ్రంథము 45, 21, 22. మీ ప్రమాణ వాక్యములను నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకొని
పూర్వకాలము మొదలుకొని ఈ రక్షణ కార్యము తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట ఈ రక్షణ గురించి ప్రకటన చేస్తూ వచ్చిన వాడెవడు? యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు 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 లేడు. నేను నీతిమంతుడనైన దేవుడను, రక్షించువాడను నేనే. భూలోకంలో ఉన్నటువంటి ఈ చరిత్రకారులైనటువంటి దేవతలు కానీ, చరిత్రకారులైనటువంటి దేవుని పేరు పెట్టిన కానీ, చరిత్రకారులైనటువంటి మానవులు కానీ ఎవరైనా నేను దేవుడు అని చెప్పగలిగినట్లుగా ఏ చరిత్రలో మనకు కనబడదు. ఏ వ్యక్తి కూడా నేను దేవుడు అని చెప్పలేదు, ఏ చరిత్రలో కూడా లేదు. కానీ బ్రతకనేర్చినటువంటి మన బ్రాహ్మణోత్తములు వారు వీటిని కలిపి ఏది వారి దేవుడిని, విష్ణువు దేవుడిని, ఇలాగే ఉన్నటువంటి వారి పేరుని చెప్పి దేవుడని చెప్పి అలాగే విస్తారంగా పూజలు గుడులు కట్టించి వాళ్ళు బ్రతకనేర్చి ఈ కార్యాలు చేస్తున్నారే. కానీ ఏ వ్యక్తి నేను దేవుడని చెప్పినవాడు కాదు. కృతాయుగంలో దేవుడు ఉన్నాడని చెప్పి చెప్పబడలేదు, త్రేతాయుగంలో నేను దేవుడని చెప్పబడలేదు, ద్వాపరయుగంలో నేను దేవుడని చెప్పబడలేదు. ఈ కలియుగంలో కూడా నేను దేవుడని చెప్పినటువంటి వాడు ఒక్కడే లేడు. లేకుంటే మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ అతి దేవతా భక్తి? ఇది మాయగాండ్లైనటువంటి బ్రతక నేర్చినటువంటి వారైన వారు ప్రవేశపెట్టినటువంటి కార్యం. అమాయకులైనటువంటి మనము వారి మాటలు విని నిజమేనని చెప్పి కనబడుతున్న దేవుడు ఇంటి ముందుకు తులసి మొక్కలు పెట్టుకుంటా, దాన్ని నమస్కారం చేస్తా, దాన్ని పూజ చేస్తా, దాన్ని దాదాపు 5-4 గంటల టైంలోనే నీళ్ళు స్నానం చేసి మడి కట్టుకొని దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. ఇదంతా ఏంటి? వాస్తవంగా తులసి యొక్క చరిత్ర సృష్టి అది ఒక వ్యభిచార కార్యం, అది ఒక భయంకరమైనటువంటి పాప కార్యం. అలాంటి దానిని మనము భక్తి కొరకు, ముక్తి కొరకు, పాప శాప రోగ మరణ నరకం సంహారం చేసుకోవడానికి కొరకు ఆరాధన చేస్తున్నాం. ఇదంతా భయంకరం. ఇటీవల పేపర్లో కూడా ఆ విషయాన్ని వ్యక్తం చేశారు. కనుక దైపులారా, చెట్టులో రక్ష లేదు, వేరులో రక్ష లేదు, వేరులో నీతి లేదు. నీతివంతుడు ఒక్క యేసుక్రీస్తే, సృష్టికర్త అయినటువంటి దేవుడే నీతివంతుడు. యేసుక్రీస్తే నీతివంతుడు, యేసుక్రీస్తు తప్ప వాడు వీడు. అందుకే అన్నాడు రోమపత్రికలో పుస్తకం పౌలు మరలా అన్నాడు 3వ అధ్యాయం 23 వచ్చి అనుకుంటాను, నీతివంతుడు లేడు, ఒక్కడు కూడా లేదన్నాడు. నీతివంతుడు లేడు, భూతల ప్రపంచంలో నీతివంతుడు ఒక్కడు కూడా. రోమా 3:21 చదవండి. నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. 22 చూడమనిక. ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి, ఏ భేదము లేదు, రంగు భేదము లేదు, వర్ణ భేదము లేదు, కుల భేదము లేదు, భాష భేదము లేదు, దేశ భేదము లేదు, భూతల మానవుడు అనబట్టి పుట్టినటువంటి వాడికి ఏ భేదము లేదు. వాడు శుద్ధవర్ణుడైనా, వర్ణవర్ణుడైనా, కృష్ణవర్ణుడైనా, ఏ వర్ణము గల వాడైనా పాపములో భేదము లేదు అన్నాడు. ఏ కులదుడైనా, కులమనే తెగులు మన భారతదేశంలో మాత్రమే వచ్చింది. బ్రాహ్మణ కులం అనవచ్చు, క్షత్రియ కులం అనవచ్చు, వైశ్య కులం అనవచ్చు, ఆ తర్వాత శూద్ర కులం అనవచ్చు. ఆకలిలో ఎప్పుడో వచ్చింది పంచమ కులము. కులాల్లో పొడాలి. రైతులారా ఇట్లా చెప్పుకుంటా వస్తే మనం ఏదో విషయాలు చెప్పుకోవచ్చు, కానీ సమయం కాకుండా పోయింది. కనుక రైతులను గమనించండి, ఎక్కడ ఉంది దైవత్వం? ఎక్కడ ఉంది నీతి? ఎక్కడ ఉంది? ఎక్కడ నీతి దైవత్వం లేదు. ఒక్కడే యేసుక్రీస్తు ఏమైనాడు? నీతివంతుడైన దేవుడు. ఏమైనాడు? నీతి. ఆ తర్వాత అన్నాడు ఆయన వాక్యమే నీతి. ఆయన మాట తప్పువాడు కాదు, ఆయన మాట వచ్చేవాడు కాదు, ఆయన మాట తలకిందులు చేసేవాడు కాదు, ఆయన మాట కొట్టివేసేవాడు కాదు, ఆయన మాట పెకలించి ప్రవేశేవాడు కాదు. ఆయన అన్న మాట అన్నట్లుగా అక్షరాలుగా నెరవేర్చేవాడు. ఆయనే చెప్పాడు ఒక సందర్భంలో, ఓ పరిసలారా, ఓ శాస్త్రులారా, ఓ సద్దుకేలారా, ఓ అగ్రతులారా, ఓ జ్ఞానులారా, ప్రజ్ఞాన ప్రబోధకులారా, నా మాట ఎలాంటిదంటే
భూమి ఆకాశములు గతించిన నా మాట ఎంత మాత్రమును గతించదు అన్నాడు. కనుక దేవుడు యేసే నీతి, యేసు వాక్యే నీతి, ఆయన శబ్దమే నీతి. నీతిమంతుడు పులకలో లేడు, మానవతలో లేడు, దేవతలో లేడు. ఉన్నాడు ఒకడు, ఒక ఛాలెంజర్ ఉన్నాడు, ఒక నీతిమంతుడు ఉన్నాడు. అతడే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆయనే నీతి, ఆయన శబ్దమే నీతి. మూడవదిగా చూస్తే ఆయన ఆత్మీయ నీతి. అంటే ఆయనను విశ్వసించి, ఆయన వాక్యమును విశ్వసించి నమ్మి, ఆయన కలిగి ఎవరైతే వసిస్తారో వారలు నీతిమంతులు. నీతి లేని ఈ కోతల లోకంలో, ఈ విగ్రహాల లోకంలో, ఈ పాపిష్ట లోకంలో, ఈ శతగ్రస్త లోకంలో, ఈ నరకప్రాప్త లోకంలో, ఈ నీచమైన పెంచుకొప్పలాంటి లోకంలో ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తుని విశ్వసించి, యేసుక్రీస్తు మాట విని ఆ చొప్పున నడుచుకుని దైవత్వం కలిగి జీవించేవారు నీతివంతులు అని వ్రాయబడింది. అబ్రహాము నీతిమంతుడు, నోవాహు నీతిమంతుడు, హనోకు నీతిమంతుడు, ఇసాకు నీతిమంతుడు. అలాగా చూస్తే పాత నిబంధన కాలంలో నీతిమంతుడు. ఎలా కాగలిగారు? వారు దేవుని నమ్మారు కనుక, దేవుని వాక్యమును నమ్మారు కనుక, అలా చొప్పున వచించారు కనుక నీతివంతులుగా ఎంతబడ్డారు. ఆ తర్వాత యేసు వచ్చిన తర్వాత నీతిమంతులు, అపోస్తులు నీతిమంతులు, గొర్రెపిల్ల పోస్తులు నీతిమంతులు, సంఘ పోస్తులు నీతిమంతులు, సేవకులు నీతిమంతులు, విశ్వాసులు నీతిమంతులు. ఈనాడు ఖండాలలో నీతిమంతులు ఉన్నారు. ఎలా? నీతివంతుడైనటువంటి దేవుని తెలుసుకుని, నీతివంతుడైన ఆయన వాక్యమును అనుసరించి, నీతివంతుడైనటువంటి ఆయన ఆత్మను కలిగి, నీతివంతుడైనటువంటి ఆయన చిత్తము నెరవేరుస్తూ నీతిమంతులు కాగలిగారు. రైతులారా, కనుక మనము కూడా నీతిమంతులం కావాలంటే యేసుకు వేరుగా నీతి లేది, యేసు వాక్కుకు వేరుగా నీతి లేది, యేసు ఆత్మకు వేరుగా నీతి లేది. అవి కలిగినటువంటి వారలే, వాటిలో వసిస్తున్నటువంటి వారలే నీతివంతులు. అందుకే హనోకు నీతివంతుడు అన్నాడు, నోవాహు నీతివంతుడు అన్నాడు, అబ్రహాము నీతివంతుడు అన్నాడు, ఇసాకు నీతివంతులు అన్నాడు, పాత్రమన్న ప్రవక్తలు నీతివంతులు అన్నారు. యెషయా, ఇర్మియా, హెజ్కేలు, హోషేయ, దానియేలు, హోషేయ, ఆమోస్, ఓబద్యా, యోనా, మీకా ఇలాంటి ప్రవక్తలందరినీ నీతివంతులు అన్నారు. ఆ తర్వాత చూస్తే అపోస్తులు నీతివంతులు అన్నారు, గొర్రెపిల్ల అపోస్తులు నీతివంతులు అన్నారు, సంఘ అపోస్తులు నీతివంతులు అన్నారు, రక్షణ పొందిన విశ్వాసంలో నీతివంతులు అన్నారు. నీతి 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 అన్నారు. నీతి అనగానేమి? నీతి అనగా క్రీస్తుని కలిగి ఉండడం, నీతి అనగా క్రీస్తు వాక్యమును నెరవేర్చడం, నీతి అనగా దేవుని వాక్యమును కలిగి ఆత్మను కలిగి ఉంటూ అలాగా దేవుని చిత్తులు సాగిపోవడం వారల్ని నీతిమంతులు అన్నారు. అయితే మరి మనం ఎట్లా ఉన్నాం? ఈ నీతి రాజ్యమే రేపు స్థాపించబడబోతుంది. ఆయన రాజ్యంలో ఏముండబోతుంది? అది నీతి రాజ్యం. అది నీతి రాజ్యం. అది పాపిష్ట రాజ్యం కాదు, శతగ్రస్త రాజ్యం కాదు, త్రాగుబోతు రాజ్యం కాదు, విగ్రహాల రాజ్యం కాదు, వ్యభిచార రాజ్యం కాదు, అపవిత్ర రాజ్యం కాదు, మరి ఏ రాజ్యం కూడా కాదు. అది నీతి రాజ్యం, నీతి రాజ్యం, నీతి రాజ్యం, నీతి రాజ్యం. ఆ తక్కిన రెండు పక్కన పెట్టేసేద్దాం, దీంతో ముగించబోతున్నాం. ఆ నీతి రాజ్యంలో ఒకట ప్రపంచ రాజ్యాలు ప్రవాహము వచ్చినట్లుగా వచ్చేస్తారట. ఇలాంటి రాజ్యమును మేము చరిత్రలో చూడలేది, ఏ చరిత్రలో మేము వినలేది, ఎవరు కూడా చెప్పిన వారలేది. ఇలాంటి నీతి రాజ్యం యేసయ్య రాజ్యం, ఇలాంటి నీతి రాజ్యం క్రైస్తవ రాజ్యం. నిజమైన దేవుని తెలుసుకొని, నిజమైన దేవుని విశ్వాసం ఉంచి, నిజమైన దేవుని వాక్యమును వింటూ, నిజమైన దేవుని వాక్యమును అనుసరిస్తూ, నిజమైన దేవుని ఆత్మ కలిగిన వారమై దేవుని అడుగుతాల్లో నడుస్తున్నటువంటి ఈ నీతి ఇంతవరకు నాకు ఎరుకట్లేదు, నాకు తెలియలేదు అని చెప్పి అన్య ప్రకారం బట్టి వారు ఆ చెట్లకు, రాళ్లకు, కనబడుతున్న కొండలకు, ఆ నదులకు, నాథములకు, సముద్రములకు మృక్కేటువంటి వాళ్ళంతా రాజ్యాలే ప్రవాహం వచ్చినట్లుగా ఈ క్రైస్తవ రాజ్యములకు వచ్చేస్తాయట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎక్కడికి వస్తాయి? ఎక్కడికి వస్తాయి? క్రీస్తు రాజ్యం అనగా క్రైస్తవ రాజ్యములకు రాబోతున్నాయి. ఏమి రాబోతున్నాయి? ప్రపంచ రాజ్యాలన్నీ. రష్యా రాజ్యం రాబోతుంది, చైనా రాజ్యం రాబోతుంది, జపాన్ రాజ్యం రాబోతుంది,
అలాగే యూరోప్ రాజ్యం రాబోతుంది, అమెరికా రాజ్యం, ప్రపంచ అగ్రరాజ్యాలే కాదు దాని సమీప రాజ్యాలన్నీ కూడా ప్రవాహం ఉత్తరి వచ్చినట్లుగా క్రైస్తవ సామ్రాజ్యములకి, క్రీస్తు రాజ్యములకు రాబోతున్నాయి. ఎందుకు రాబోతున్నాయి అనే దానిని నేను మీతో చెప్పటానికి ఇష్టపడలేకపోతున్నాను. ఆ ఒక్క వాక్యమును మీరు చూడండి. యెషయా గ్రంథంలోనికి రండి, 2వ అధ్యాయం 2-3 వచనములు చదవండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుండి. ఐక్య దినములు అంటే యుగాంతములు, మానవ భరణ యుగాంతములు, దేవుని భరణ యుగములు అనగా క్రైస్తవ పాలనా దక్షతలో, క్రైస్తవ రాజ్య పరిపాలనలో, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర ఇక్కడ పర్వతం అంటే అర్థం ఏంటంటే రాజ్యం అనే అర్థం. ఇక్కడ రాజ్యం అనే పర్వతం అంటే ఈ కొండ కాదు, పర్వతం కాదు, రాజ్యమును. రాజ్యానికి పర్వతమే పరిభాష ఉంది. ఆ పరిభాషలో ఒకటి పర్వతం అంటారు, పర్వతాన్ని రాజ్యం అంటారు. యెహోవా పర్వతం అనగా దేవుని క్రైస్తవ సామ్రాజ్యం. పర్వత శిఖరముల మీద స్థిరపరచబడి అంటే సమస్త రాజ్యాల పైన నిలబడి, కొండల కంటే రాజ్యముల కంటే ఎత్తుగా ఎత్తబడును. క్రైస్తవ రాజ్యం అంట ప్రపంచ రాజ్యముల కంటే, అమెరికా రాజ్యం కంటే, రష్యా రాజ్యం కంటే, చైనా రాజ్యం కంటే, జపాన్ రాజ్యం కంటే, సమస్త రాజ్యముల కంటే హెచ్చుగా హెచ్చించబడుతుందట. ఆ కాలమున సియోను నుండి జనములు గుంపులు గుంపులుగా రాజ్యాలే వాళ్ళ సరిహద్దులను పగలగొట్టి, సరిహద్దులు చెడగొట్టి, వాటినంతా సదులు చేసి మాకు ఈ రాజ్యం అవసరం లేదని చెప్పి క్రైస్తవ రాజ్యములకి గుంపులు రాజ్యాలే ఈ క్రైస్తవ రాజ్యములకు వచ్చేస్తాయట. యెహోవా పర్వతమని దేవుని రాజ్యములకు వెళుదము రండి అని చెప్పి ఆయన త్రోవలో నడతము అది చెప్పుకొందరు. చాలు, స్తోత్రం, హల్లెలూయా. వారు ప్రవాహము వలె వచ్చెదరు. గుంపులుగా మాత్రమే కాదు, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్య రాజ్యములు క్రైస్తవ రాజ్యములోనికి వచ్చును, క్రీస్తు రాజ్యములోనికి వచ్చును. దైపులారా, రేపు రాబోతుంది క్రైస్తవ సామ్రాజ్యం. ఇప్పుడున్నటువంటి అన్ని గతించిపోయాయి. చక్రవర్తులంతా సింహాసనాలు రాలిపోయాయి, రాజసింహాసనాన్ని రాలిపోయాయి, వారి కిరీటాలన్నీ కోల్పోయారు. ఇప్పుడు ప్రజా పరిపాలన వచ్చింది. ఈ ప్రజా పరిపాలన ఇప్పుడు మనం ఉన్నాం. మొన్నటి వరకు చక్రవర్తులు అనబడినటువంటి వారు బ్రిటిష్ చక్రవర్తులు 1948వ సంవత్సరం వరకు పరిపాలన చేస్తూ వచ్చారు. అయితే రాజ్యాలన్నీ పడిపోయాయి, సింహాసనాలన్నీ జారిపోయాయి, కిరీటాలన్నీ ఊడిపడిపోయాయి. ప్రపంచమంతా ప్రజా పరిపాలనకు వచ్చింది, అనగా మట్టి పాలనలోకి వచ్చింది. కాళ్ళలోని సగమ భాగం మట్టి అన్నానే, మట్టి పాలనలోకి వచ్చింది. దొంగల లాంటి చక్రవర్తుల పాలన, వెండి లాంటి చక్రవర్తుల పాలన, ఇత్తడి లాంటి చక్రవర్తుల పాలన, ఊరు లాంటి రాజుల చక్రవర్తుల పాలనంతా గతించిపోయి ఇప్పుడు ఏ పాలన ఉన్నాం? మట్టి పాలన, పొస్కని పాలన, కలహాల పాలన, పక్కీల పాలన. ఒకటే విధముగా తన్నుకోవటం, ఒకటే విధముగా చంపుకోవటం, ఎదురొచ్చినటువంటి వాడిని ఎదురొచ్చినట్లుగా తీసివేయడం. ఈ పరిపాలనలో మనం ఉన్నాం. అంటే పసుకని పరిపాలన, అతకని పరిపాలన, సమాధానం లేని పరిపాలన, సఖ్యత లేని పరిపాలన, నీచ పరిపాలన, హత్య పరిపాలన, నరహత్య పరిపాలనలో మనం ఉన్నాం. అందుకని అట్టి పాలన తెలిసినటువంటి వారు, చరిత్ర తెలిసినటువంటి వారు, నాటి కాలంలో ఉన్నటువంటి వారు వాళ్ళు గుంపులుగా క్రైస్తవ సామ్రాజ్యంలోకి వస్తారు. గుంపులే కాదు, ప్రవాహములు వచ్చినట్లుగా రాజ్యాలన్నీ కూడా క్రైస్తవ రాజ్యంగా మారిపోతుంది.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పాట జక్కయ్య గారు అనేటువంటి ఒక దైవజనుడు రచించాడు. అది నాకంతా రాదు, మర్చిపోయానని ఊరికి ఒక మాట. ఆ పాట ముగించి నేను మా అధ్యక్షుల వారికి సమయం అప్పగిస్తాను. ఇదేనా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం, ఇదేనా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం. అన్యాయపు అధికారులు నిండి, అన్యాయపు అధికారులు నిండి, అంతట న్యాయం అంతరించెను. అన్యాయపు అధికారులు నిండి, అంతట న్యాయం అంతరించెను. అన్యాయపు రాజ్యము త్వరలో అగ్నితో కాలి నాశనమయ్యేది. అన్యాయపు రాజ్యము త్వరలో అగ్నితో కాలి నాశనమయ్యేది. ఇదేనా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం. కాదు చీకటలు కమ్మిన రాజ్యం, కాదు చీకటలు కమ్మిన రాజ్యం, కవరములతో తీరిన రాజ్యం, కవరములతో తీరిన రాజ్యం. పేదవారు సూర్యది రాజ్యం, పేదల కడుపులు కాల్చడి రాజ్యం. పేదవారు సూర్యది రాజ్యం, పేదల కడుపులు కాల్చడి రాజ్యం. ఇదేనా మన రాజ్యం, మన స్వరాజ్యం. ఇది మన రాజ్యం కాదు, ఇది క్రైస్తవ రాజ్యం కాదు. క్రైస్తవ రాజ్యంలో ఇది ఉండలేదు. ఇప్పుడు నిజమైన క్రైస్తవ సంఘంలోనే ఇలాంటివి అసహించుకుంటున్నాం. నీడలాంటి దేవుని రాజ్యంలాంటి నీడలాంటి ముంగుర్తులాంటి కోరిక ఉన్నటువంటి ఛాయారూపమైన క్రైస్తవ సంఘంలోని త్రాగుడు మానమంటున్నాం, స్వగతులు మానమంటున్నాం, అబద్ధం మానమంటున్నాం, వ్యభిచారం మానమంటున్నాం, నిరహితం మానమంటున్నాం. అట్లా మంచి క్రైస్తవుడు అంటున్నాం. ఇది ఛాయారూపం, అది నిజస్వరూప సామ్రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి రాజ్యమును అతి త్వరగా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అందుకని మనం ఏం చేయాలి మరి? ఈ పార్టీలతో మనం పొత్తు పెట్టుకుని దీంతోనే మన జీవన విధానం అంతా నాశనమై నరకములకు పోటు కంటే మనం క్రైస్తవులమై యేసునందు విశ్వాసం ఉంచి యేసు వాక్యములను నమ్మి దేవుని ఆత్మని కలిగి దైవబిడ్డలుగా క్రైస్తవ సంఘములో చేరి పరిశుద్ధులుగా జీవించి ఆ ప్రభు స్థాపించే పరరాజ్యమైనటువంటి భూతంలో స్థాపించే స్వర్గీయ రాజ్య ప్రవేశం చేద్దాం. దేవుడు ఆ విధంగా మనల్ని దీవించాలని ఆశిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.